ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఎంపై కాలనీ హోలీ క్రైస్ట్ చర్చ్ మందిరావటువంటి ఈ యొక్క సువార్త ఉద్యోగ కూడికలకు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్యలో దైవజనులు వచ్చారు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యన మన మధ్యలో ఈ సభలు లేవు. అయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ ప్రాంతంలో యవనమైనటువంటిది నాగేష్ పాలు ధైర్యం చేసి మరి సభలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మాట్లాడగలం ఎంతసేపని కానీ స్టేజ్ మీద పడి సభలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు, ఎంతో ప్రయాసం ఉంటుంది. సంఘంలో చర్చి వార్షికం జరపడానికి ఒక రోజుకే తలమునకలు అవుతూ ఉంటాం. సభలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కనుక వారి ధైర్యాన్ని మరొకసారి మెచ్చుకుంటున్నవారు నాగేష్ పాలని చూసేకి అంతంత మాత్రం ఉన్నా కూడా మంచి ధైర్యంగా పెట్టాడు ఈ సభలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మన మధ్యలోనికి దైవజనులు బన్నీ సుదర్శన్ గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. దైవ సేవకులు దూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చారు. వారిని ప్రేమతో గుంటకల పట్టణం తరపున, ఈ సంఘ తరపున, మీ అందరి తరపున వారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నా. దైవ సేవకులు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నాన్న గణపరచుదామా? వినపట్లే మీ చప్పట్లు నాకు. దేవునికి మహిమ కలుగునాక. అలాగే దైవజనులు యెహోవా వీర సంఘ కాపరి వారిని కూడా నేను వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నా. యేజోస్ గారిని మంచిది. ప్రేమన వాళ్ళరా, పాటలు చాలా పాడినట్టుంది మనం, అవునా? చాలా పాడాం. మంచి క్వైర్ ఉంది మనకు నాగేష్ పాల్ గారి సంఘంలో. వారు చక్కగా పాటలు పాడుతున్నారు. ఇంకా ఇస్తే పాడదాం అయితే అట్లుంది వాళ్ళ పరిస్థితి. ఇస్తాం. అయితే ఈ సమయంలో టైం 8 అయింది. ఇప్పటికే ఎందుకు ఆలోచన చేయడం? దేవుని వాక్యానికి మనము సమయాన్ని ఇద్దాం. దైవసేవకులు దూర ప్రాంతం మన మధ్యలోకి వచ్చారు. మరి వారికి నేను సమయాన్ని అప్పగించాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా దేవుని వాక్యం వినడానికి? మీరు అందరా చేతులే చూపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో మరి దైవజనులు నేను ఆహ్వానిస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్న బన్నీ సుదర్శన్ గారు దైవజనులు వారు ముందుకొచ్చి మరి ముందున్న కార్యక్రమంలో ఆరాధన అయితేనేమి వాక్య పరిచర్లో వారు ముందుకెళ్ళాలని ప్రేమతో వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. థ్యాంక్ యూ. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. వెనుకను వారు చెప్తారు ఆమేన్ అని ఒకసారి. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను? మీరు చేతులు పైకెత్తి చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎంత బాగుంది. నేను దేవునికి స్తోత్రం అని దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా అంటే అర్థం ఏంటి చెప్పండి? యెహోవాను స్తుతించుడి. మీరు చేతులు కూడా పైకెత్తకుండా హల్లెలూయా అంటే ఎలాగా? ఆ శబ్దము పరలోకమందు వినబడినప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ తమ కిరీటాలు తీసి కింద పెట్టి దూతలు తమ రెక్కలతో మూసుకొని సాష్టాంగపడి ప్రభుని గణపరిచారు. కనుక చాలా శక్తివంతమైన పదం అది. అది మీరు పలుకుతున్నప్పుడు మీ 2 చేతులు ఆకాశం వైపు చాపి చెప్పాలా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఈ సమయంలో మీ మధ్యలో ఇలా నిలబడి వాక్యాన్ని పంచుకోవడము ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ త్రియేక దేవునికి కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించిన మరి దైవజనులు తమ్ముడు నాగేష్ పాల్కి, వారి కుటుంబానికి, వారి సంఘమంతటి కూడా దేవుని నామమున పేరట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మరి దేవుని బిడ్డలైన మీ అందరికీ, వేదిక అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి సంగీతకారులకు మరి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి మంచి సమయంలో మనమందరం కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించి గణపరిచి ఆ తదుపరి వాక్యానికి వెళదాం.
ఒక 5-10 నిమిషాలు ప్రభును మనం ఆరాధిద్దాం. మరి వెనక ఉన్న పురుషులు కూడా ముందు ఖాళీ ఉన్నాయి కనుక ముందుకు రాగలిగితే మీరు ఇంకా చక్కగా మరి లీనమవడానికి అవకాశం ఉంటుంది. వెనక ఖాళీలు ఉంచి వెనకాల కూర్చోవద్దు, మీరు ముందుకు వచ్చేయండి. వెరీ గుడ్. మనమందరం అలాగే ఉన్న స్థలంలో లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు మరి ప్రభుని ఆరాధిద్దాము, గణపరుద్దాం. రెండు చేతుల పైకి అందరం కూడా నోరు తెరిచి మరి యొక్క పరిచర్య యొక్క సాక్ష్యము, ఈ ప్రాంతం యొక్క సాక్ష్యము నేను విన్నాను. ఇలాంటి ఒక ప్రాంతంలో మహిమగల తన పరిచర్య ప్రభు జరిగించుకుంటున్నాను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాంటి మహిమతో కూడిన పరిచర్యలో మనమందరం కూడా ఈ రాత్రి కూర్చుని దేవుణ్ణి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి అందరము, దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని మీ మనస్సును దేవుని పైన నిలపమని బ్రతిమలాడుతున్నాను. వాక్యం సెలవిస్తుంది, ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. మందితో సమస్య కాదు, మహిమ ఆవరించినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాము గనక ఆరాధించి ఆయన సన్నిధిని సిద్ధపరచు గుంపుగా మనం ఉందాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి. ఏ పరిస్థితిలో మీరు ఇక్కడ కూర్చున్నారో సమస్తము చూచున్న దేవుని నేత్రాలకు ఏది మరుగై లేదు గనక, ఏ బలహీనతతో పోరాడుతూ ఇక్కడికి వచ్చావో, ఏ హృదయ వేదన కలిగి ఉండి ఈ రాత్రి ఇక్కడ నువ్వు కూర్చున్నావో, మనస్సులో ఏ వేదన పెట్టుకుని నిలుచున్నావో నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన బలహీనతలో బలమిచ్చు దేవుడు, బలహీన సమయాలలో శక్తినిచ్చు గనుడైన ఆయన అభిషేకముతో నింపువాడు, ఘన కార్యములు నీ పక్షమున చేయువాడు. ఈ రాత్రి కూడా నేను దర్శించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ ఆనందము లేదని నువ్వు దిగులు పడుతూ ఈ సమయంలో ఈ స్థలంలో నువ్వు కూర్చున్నావేమో, వాక్యము సెలవిస్తుంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నువ్వు సంతోషించదవని. ఆ పరిశుద్ధ దేవుని యొక్క స్వరము మనం వినబోతుండగా, అయ్యా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ అభిషేకముతో నింపండి, నాకు సహాయము చేయండి అని గొంతెత్తి వేడుకుందాం. గొంతెత్తి స్వరమెత్తి, ఎవరు మౌనంగా ఉండొద్దు. రెండు చేతులు పైకెత్తి అభిషేకముతో దిగిరండి అయ్యా. అభిషేకమా నా ఆనందమా, అభిషేకమా నా ఆనందమా, బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా, బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా, సహాయకుడా అభిషక్తుడా, సహాయకుడా అభిషక్తుడా, అభిషేకముతో నన్ను నింపువాడా, అభిషేకముతో నన్ను నింపువాడా, అభిషేకమా నా ఆనందమా, అభిషేకమా నా ఆనందమా, బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా, బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా, సహాయకుడా అభిషక్తుడా, అందరూ సహాయకుడా అభిషక్తుడా, అభిషేకముతో నన్ను నింపువాడా, పాడదాం, అభిషేకముతో నింపువాడా,
అభిషేకమానందమా అందరూ అభిషేకమానందమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా సహాయకుడా అభిషక్తుడా స్తుతి చేసేనామా దగ్గరగా చప్పట్లు కొడుతూ మై మరిచి కనపడతా ఈ లోకంలో ఎన్నో ఆకర్షణ నేను లాగుతుండగా నిన్ను బలహీనపరుస్తుండగా అభిషేకముతో నన్ను ఎదుర్కో ప్రభువా ఈ రాత్రి నేనున్న పరిస్థితులు ఎరిగిన వాడవై నీ అభిషేకముతో నన్ను ఎదుర్కొని ప్రతి ఆకర్షణలో నుంచి నన్ను బయటికి లాగండి నన్ను దర్శించండి రాజా అని నోరు తెరిచి అడుగు అన్నిరు విడిచి దేవుని పాదాలు పరుచుకో స్తుతించు ఆకర్షణ నన్ను లాగుతుండగా ఆకర్షణ నన్ను లాగుతుండగా అభిషేకము నన్నెదుర్కొననిమ్ము అభిషేకము నన్నెదుర్కొననిమ్ము ఆకర్షణ నన్ను లాగుతుండగా ఆకర్షణ నన్ను లాగుతుండగా అభిషేకము నన్నెదుర్కొననిమ్ము అభిషేకము నన్నెదుర్కొననిమ్ము నిలచి ఉండెదను స్థిరపరచుము పరిశుద్ధాత్ముడ ప్రవహించుము నిలచి ఉండెదను స్థిరపరచుము పరిశుద్ధాత్ముడ ప్రవహించుము పరిశుద్ధాత్ముడ ప్రవహించుము సహాయకుడా అభిషక్తుడా సహాయకుడా అభిషక్తుడా అందరూ అభిషేకముతో నన్ను నింపువాడా అభిషేకముతో నన్ను నింపువాడా అభిషేకమానందమా అభిషేకమానందమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా సహాయకుడా అభిషక్తుడా స్తుతిదా దగ్గరగా చప్పట్లు కొడుతూ దగ్గరగా చప్పట్లు కొడుతూ అవమానములో ఉండి స్థలంలోకి వచ్చావేమో అభిషేకంతో నా యేసుని ప్రతిష్ఠించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితం అంతా అవమానం ఎదురవుతుందేమో ఈ రాత్రి నీ అవమానమునకు ప్రతిగా ఆనంద తైలముతో అభిషేకించి పంపబోతున్నాడు విశ్వాసం ఉంచి నమ్మి గనపరచు అవమానము ప్రతిధ్వనించగా అవమానము ప్రతిధ్వనించగా అభిషేకముతో ప్రతిష్ఠించుము అభిషేకముతో ప్రతిష్ఠించుము అవమానము ప్రతిధ్వనించగా అవమానము ప్రతిధ్వనించగా అభిషేకముతో ప్రతిష్ఠించుము అభిషేకముతో ప్రతిష్ఠించుము ఆనంద తైలమును ప్రోక్షించుము అద్వితీయుడా ప్రకాశించుము ఆనంద తైలమును ప్రోక్షించుము అద్వితీయుడా ప్రకాశించుము అద్వితీయుడా ప్రకాశించుము సహాయకుడా అభిషక్తుడా అందరూ సహాయకుడా అభిషక్తుడా అభిషేకముతో నన్ను నింపువాడా అందరూ అభిషేకముతో నన్ను నింపువాడా అభిషేకమానందమా అభిషేకమానందమా కలిసి అభిషేకమానందమా కలిసి అభిషేకమానందమా అందరం అభిషేకమానందమా అభిషేకమానందమా
అభిషేకమా నా ఆనందమా, అభిషేకమా ఆనందమా. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్ముడా నీ యొక్క అభిషేకంతో ఈ ప్రాంగణమంతా మీరు ప్రవహించండి ప్రభువా. అభిషేక తైలముతో నింపండి. బలహీనతలో ఉన్నవారిని బలపరచండి. రాత్రి నీ వాక్కు ద్వారాగా అవమానంతో ఉన్నవారిని ఆనంద తైలమును ప్రోక్షించి పంపించండి. రెండు చేతులు పైకెత్తి, అభిషేకమాన ఆనందమా, 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 అభిషేకమా. రెండు చేతులు పైకెత్తి, అభిషేకమా నానందమా. అందరం పాడదామా? నోరు తెరిచి వెనుకున్న వారు గట్టిగా, అభిషేకమా నానందమా. బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా, బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా. ప్రార్థనలోకి పిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు ప్రవహించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. నా దేవా, నీ అభిషేకము ఈ స్థలముందని నమ్ముతున్నాను తండ్రి. ఆనంద తైలముతో నీ బిడలను నింపబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కృపగలిగిన రాజా, ఈ దినరాసును మీరు నిలవబెట్టుకుని బలమైన నీ స్వరం అందించమని వేడుకుంటున్నాను. నేను మాట్లాడితే ఉపయోగం లేదు నా తండ్రి. 100% నీ జ్ఞానం మాత్రమే పనిచేస్తూ మీరే మాట్లాడమని, మీరే బలపరచమని బ్రతిమలాడుతున్నాను. నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ అగ్నితో నా పెదవులను కాల్చి పరిశుద్ధపరిచి వాడుకునండి. నీ చేతులు ఒక బోరగా మార్చుకోనండి. కుడి వచ్చిన ప్రతి బిడను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. గ్రహించే మనస్సు, వినగలిగే చెవులని బిడ్డలకు అనుగ్రహించమని, ఈ ఆరాధనకు, వాక్యమునకు, ఈ సభలకు ఆటంకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార దురాత్మ ప్రభావములను అధికారములను యేసయ్య నామములో లయపరుస్తున్నా. సమస్త మహిమను మీకు మాత్రం ఆరోపిస్తూ యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని పొందినాం కృపగలిగిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ శబ్దం కూర్చుందా? సంతోషంగా ఉన్నవారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమన్నారు? స్తోత్రం అని అన్నారా? ఒకసారి హల్లెలూయా అనండి. అప్పుడు స్తోత్రం అనండి. ఎందుకని ఒక చెయ్యి లేపుతున్నారు, ఇంకో చెయ్యి? అన్నిట్లో మనకి డిస్కౌంట్ కావాలి కదా. ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. అంత బాగుందండి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి ఎంతసేపు చెప్పొచ్చు అంటారు పాస్టర్ గారు? 1 అవర్ అంటున్నారు. మీరు ఎంతసేపు అంటారు? వింటారా? బాగా దూరం అయిపోయారు మీరు నాకు. ఈ లైటింగ్కి మీ మొక్కలు కూడా ఎక్కువ కనబడట్లా. మరి వెనక్కున్నవారు
మరి దయచేసి మీరెవరు అటు ఇటు మాట్లాడుకోనకుండా దయచేసి వాక్యం పైన మీ దృష్టి నిలపవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఒకసారి మీ బైబిల్ పైకెత్తి చూపించండి ప్లీజ్. ఇంకా బైబిల్ లేకుండా వచ్చారా చాలామంది? ఉంటే అందరూ లేపాలి. ఇక్కడ చాలా మా బ్రదర్స్ బైబిల్ లేకుండానే కూర్చున్నారే. సినిమా హాల్కి వెళ్ళి టికెట్ లేకుండా వెళ్తారా? దేవుని మందిరానికి బైబిల్ లేకుండా రాకూడదు. ఈ ఫోన్ వచ్చాక అందరూ బైబిల్ మర్చిపోతున్నారు. ఎందుకని? స్మార్ట్గా చేతిలో ఉంటుంది, టక్ మనం ఓపెన్ చేస్తే బైబిల్ అక్కర్లా కదా. ఈ అంత్య దినాలలో బైబిల్ పట్టుకుని ధైర్యంగా తిరగలిగే యోధులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రావట్లేదే, అసలు బొత్తిగా బలం లేనట్టున్నారే. తినేసి వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బా మరి ఇంకా తినలేదు కదమ్మా, తినొచ్చి కూర్చున్నారు, బలం లేదా మీకు? ఈ రాత్రి కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. మరి పెద్ద పెద్ద మర్మాలు చెప్పి వెళ్ళాలని నాకు లేదు, కానీ మరి కొన్ని మాటలు మరి మీలో ఒక్కరైనా ఇద్దరైనా మీ జీవితాన్ని ఇక్కడి నుంచి మార్చుకుని వెళ్ళాలని ఆశపడి దేవుని చేత ప్రేరేపింపబడి మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి మీ మధ్యలోకి రావడం దేవుని చిత్తమే. 10 రోజుల నుంచి చాలా బిజీగా మీటింగ్స్ తిరుగుతూ నిన్ననే మా ఊరికి చేరుకున్నాను. ఈరోజు ఉదయమే 10:45కి తమ్ముడు జాన్ వెస్లీ ఫోన్ చేశాడు, అన్న రావాలన్న మీటింగ్ అని. 10:45కి ఒక అరగంట ప్రయాణం చేసి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి, అదేమో 11:30కి. పరుగున వెళ్ళి వచ్చి ప్రయాసపడి ముందు నిలబడ్డాను గనక దయచేసి మీరు మాట్లాడుకోవద్దు, దయచేసి మీ దృష్టి అంతా వాక్యం పైన పెట్టండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. ఎవరైనా మైక్ ఉన్నవారు, చదవగలిగిన వారు ఉన్నారా? మైక్ ఇచ్చారా ఎవరికైనా? ఓకే. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం ప్లీజ్ చదువుతారా? చదువునన్న, మైక్లో చదువు. నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఈ ఒక్క మాట ఈ రాత్రి పరిశుద్ధాత్ముని వెలుగులో మనం ధ్యానించబోతున్నాం. అదేంటి అనంటే, సంసోనుని గురించి పరిశుద్ధాత్ముడు తను చనిపోయిన దినమున, తను కన్ను మూసిన దినమున, ఫిలిష్తీయులతో పాటు తన కూడా హతమైన దినమున బైబిల్ గ్రంథంలో రాయించిన మాట. అదే మాట అనంటే, సంసోను బ్రతికున్నప్పుడు చంపిన వారి లెక్క కంటే సంసోను చనిపోతూ చంపిన వారి లెక్క ఎక్కువ. అర్థమవుతుందా నా మాట? ఇందులో ధ్యానించడానికి ఏముందండి అని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా భావగర్భితమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దాన్ని ధ్యానం చేసినప్పుడు దాని లోతును మనం గ్రహించగలిగిన అవకాశం ఉంటుంది. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా రాయించబడిన ప్రతి మాట, ఈరోజు చాలామంది పాత నిబంధన కొట్టివేయబడింది అనే కొత్త బోధలు వినిపిస్తూ ఉన్నాయి, విచారకరం. క్రొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన లేఖనంలో మనం ధ్యానించిన ఎడల అందులో ప్రభు మన కొరకు రాయించిన, దాచి ఉంచిన గొప్ప సత్యాలను మనం వెలికి తీసే అవకాశం ఉన్నది. ఈ రాత్రి చదవబడిన ఈ వాక్య భాగము, సంసోను తన జీవితంలో గొప్ప విజయాలు సాధించాడు. మీ అందరికీ తెలుసు. సంసోను ఎంతమందికి తెలుసు? చేతుల పైకి ఎత్తండి. తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికి తెలుసా అమ్మా? చేతులు పైకి ఎత్తడం తెలిస్తే మీ మొహాలు కనపడలేదు, మీ చేతులే కనపడితే నాకు. మీ మొహాలన్నీ నల్లగా ఉన్నాయి ఇక్కడి నుంచి. చేతులు పైకి ఎత్తండి.
వెరీ గుడ్. సంసోను తెలియని వారి కోసం చెప్పాలంటే వెరీ సింపుల్. సంసోను హీ ఈజ్ ఎ సేవియర్ ఆఫ్ ఇస్రాయల్ ఫ్రమ్ ఫిలిస్తైన్స్. అంటే దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న ఇస్రాయేలు సమాజాన్ని అంతటిని విడిపించడానికి సంసోనును ఒక రక్షకునిగా పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేశాడు. సంసోను ఎదుగుతున్న ప్రాయములో తను దేవునికి ఇష్టం లేని పనులు చేయడం వలన తన బలాన్ని కోల్పోయి, తన అభిషేకాన్ని కోల్పోయి శత్రువుల చేతికి చిక్కుపోయాడు. చిక్కుకుపోయిన తర్వాత సంసోను మళ్ళీ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మళ్ళొకసారి సంసోనికి బలం ఇచ్చాడు. తద్వారా ఫిలిస్తీన్లందరినీ ఒకసారి హతము చేసి అతను చనిపోయాడు. ఈ సంసోను జీవితంలో ప్రత్యేకంగా మనం చూసే ఘట్టాలను మనం గమనిస్తే, ఇతడు సింహాన్ని చీల్చినవాడు, ఇతడు గాడిద ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపిన యోధుడు, పెద్ద పెద్ద గడపలను పెద్ద పెద్ద కలపలను భుజం మీద మోసుకుని కొండ ఎక్కి దిగి మరీ వచ్చి యుద్ధం చేసినవాడు. దేవునికి స్తోత్రం. అంటే చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడు బలహీనుడై ఆ బలహీనతలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని అతనికి తిరిగి బలం ఇచ్చి ఆ బలాన్ని పొందుకున్న సంసోను ఆ దాగోను గుడిలో మధ్యనున్న 2 గుమ్మాల మధ్యలో స్తంభాల మధ్యలో నించుని వాటిని త్రోయగా గుడి మొత్తం కూలిపోయింది. ఫిలిస్తీన్లందరూ ఒక్కసారే హతమైపోయారు. అలాంటి సందర్భంలో ప్రత్యేకమైన ఒక మాట పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన ఒక మాట అదేంటంటే, సంసోను బ్రతికున్నప్పుడు ఎన్ని వేల మందిని చంపాడో సంసోను చనిపోతున్నప్పుడు అంతకంటే ఎక్కువ మందిని చంపేశాడు. ఈ రాత్రి ఈ మాటను ధ్యానించడానికి కారణం ఏంటనంటే, మీలో కొందరిని లేదా ఒక్కరినైనా బలపరిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ విధంగా అనంటే, ఈ లేఖనమును ఆత్మీయ కోణములో క్రొత్త నిబంధన వెలుగులో మనం చూస్తే, క్రొత్త నిబంధనలో దేవుని బిడలకు మరణము లేదు. ఉందంటారా? మనకి మరణం మనం దేని కొరకు కనిపెడుతున్నాం? నిత్య జీవం కొరకు కనిపెడుతున్నాం. మనకు మరణం ఉందా? లేదు. ఎప్పుడు ఒక క్రొత్త నిబంధన విశ్వాసి మరణిస్తాడు అనంటే, అతడు ఎప్పుడైతే వ్యసనములకు బలహీనతలకు పాపాలకు లోనవుతాడో అతడు మరణ స్థితిలో ఉన్నట్టు. వాక్యం సెలవిస్తుంది, జీవించుచున్నావన్న పేరు మట్టుకు నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇప్పుడు ఇక్కడ మరణము అనగా శారీరక మరణము కాదు, ఆత్మీయంగా మృతి చెందడం. ఇక్కడ బ్రతికుండడం అనగా శరీరముతో బ్రతికుండడం కాదు. ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, నాలో నివసించు క్రీస్తే జీవించుచున్నాడు. అంటే ఇక్కడ క్రొత్త నిబంధనలో అనగా మన యుగములో మనము జీవిస్తున్న ఈ జీవితంలో క్రైస్తవునికి విశ్వాసులకు మరణం అనగా ఆత్మీయ మరణం, జీవం అనగా క్రీస్తులో జీవం. ఇప్పుడు ఆ రకంగా ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేస్తే, ఆత్మీయంగా నువ్వు జీవించిన రోజుల్లో ఎప్పుడవి? ఇప్పుడు ఎంతమంది చెప్పగలరు నేను ఆత్మీయంగా ఇప్పుడు జీవిస్తున్నాను? ఎంతమంది చెప్పగలరు నేను ఆత్మీయంగా ఇప్పుడు జీవిస్తున్నాను? చాలామందికి డౌట్. ఒకే ఒక్కళ్ళు చేయి పైకి ఎత్తారు, మిగతా వాళ్ళకి చేతులు రాట్లా. ఎందుకంటే డౌట్, మేము బ్రతికున్నామో లేదో తెలియదు. జీవించుతున్నామంటే ఆత్మీయంగా మేము బ్రతికున్నామో లేదో మాకు తెలియదు. కారణం ఏంటంటే ఆత్మలో ఎక్కడో బలహీనం అయిపోయాం, శరీర క్రియలను చంపలేకపోతున్నాం. బాప్తిజం తీసుకున్న క్రొత్తలో చాలా ఉద్యమంగా ఉండేవాళ్ళం, ఉన్నారా లేదా? బాప్తిజం తీసుకున్న క్రొత్త వారములో ఆ నెలలో అసలు మిమ్మల్ని చూస్తే, ఒక రకంగా చెప్పాలంటే మీ బిల్డప్ చూస్తే తట్టుకోలేని చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపడిన రోజులు అవి. ఏమ్మా ఏం చేస్తున్నామని పిలుస్తుంటే పదే పదే నన్ను డిస్టర్బ్ చేయొద్దా అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావమ్మా అంటే నేను బైబిల్ చదువుకుంటున్నానంటే. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే మా చర్చిలో మీటింగ్ జరుగుతుంది వెళ్తున్నానంటే. ఏమ్మా ఏం చేస్తున్నావంటే ఉపవాసం ఉంటున్నాను అంటే. ఏనా ఏం చేస్తున్నామంటే ఆల్ నైట్ ప్రేయర్లో నేను దేవునితో గడుపుతున్నాను. ఎప్పుడు దాకా? ఒక వారం, ఒక నెల, ఒక 6 నెలలు, సంవత్సరం గడిచే కొద్దీ ఏనన్నా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావంటే 2 మినిట్స్ మ్యాగీలాగా. ఇక్కడ చాలామంది ప్రార్థనల్లో
బలహీనం అయిపోయిన వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థనా జీవితంలో చచ్చిన వారు ఉన్నారు, మరణమైపోతున్న వారు ఉన్నారు. ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసే స్త్రీలు ఇక్కడ చాలామంది ఈరోజు పట్టుమని 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని వారు లేరా? చేస్తున్నారా? వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి మా పరిచర్య కొరకు, మా గ్రామము కొరకు, మా ప్రాంతము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి చూద్దాం. వారానికి ఒక రోజు. మిగతా వారందరూ ఏం చేస్తున్నట్టు? లేదా నెలకి ఒక రాత్రంతా నేను దేవుని సన్నిధిలో పడి ఏడ్చి మా సేవకుని కొరకు, మా సంఘం విస్తరణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మా ప్రాంతంలో ఉన్న త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి, రాత్రంతా జాగారము చేసి దేవుని సన్నిధిలో ఏడ్చి అన్నవారు ఎంతమంది ఉన్నారు? అసలు ఒక్కరూ లేరు. ఈరోజు ఆ పని మీరు చేపట్టి ఉంటే, ఆ పనిలో స్థిరంగా ఉంటే ఈ ప్రాంగణం అంతా ఖాళీ లేకుండా నిండిపోయేది. అవునంటారా కాదంటారా? అసలు ప్రార్థన అంటే తెలియదనివా? కాదు. ఒకప్పుడు బలంగా ఆత్మలో ఉన్నదానివే, ఒకప్పుడు ప్రార్థన చేసిన దానివే, ఒకప్పుడు బలముగా స్తుతించిన దానివే, ఆరాధించిన వాడివే. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రార్థనకు సమయం లేదు, ఆరాధనకు సమయం లేదు, ఉపవాసానికి సమయం లేదు. ఇప్పుడు భక్తిలో చాలా వెనకబడి మరణమవుతున్న స్థితి అది. ఇంకొంతమంది వ్యసనాలకు అలవాటై ఫోన్కి బానిసై, చెడ్డ వీడియోలకు బానిసై, లోక ప్రేమలకు బానిసై, త్రాగుడుకు బానిసై, బొత్తిగా చెడిపోయిన పరిస్థితి. అయితే ఈ రాత్రి మీకు శుభవార్త తీసుకొచ్చాను. అదేంటనంటే, ఒకనాడు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు నువ్వు పొందుకున్న విజయాల కంటే ఇదిగో చచ్చిపోతున్నట్టుగా ఉన్న పరిస్థితి కదా ఇది. వ్యసనాలతో నలిగిపోతున్నట్టున్నావు కదా, దేవునికి బొత్తిగా దూరం అయిపోయావు కదా, అపరాధ భారముతో అవమానముతో నలిగిపోతూ, ఎవరికి తెలియదులే అని పాపం చేస్తూ, ఇదిగో ఊహలలో తప్పులు చేస్తూ బొత్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్నావు కదా. నీకో శుభవార్త. అదేంటో తెలుసా? ఆత్మీయంగా నువ్వు బాగున్న రోజుల్లో నువ్వు పొందుకున్న విజయాల కంటే ఇదిగో చనిపోతున్నట్టుగా ఉన్న ఈ స్థితిలో నువ్వు పొందబోతున్న విజయాలు అనేకమైనవి నీ కొరకు కాచుకుని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బ్రతికున్నప్పుడు అద్భుతంగా వీరోచితంగా పోరాడి చంపిన వారి కంటే చచ్చిపోతున్నప్పుడు ఎక్కువ మందిని చంపాడు. ఎలాగండి ఇది? శారీరకంగా అది కుదిరింది కదా, ఆత్మీయంగా కుదురుతుందా? కుదురుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే. ఎలా కుదురుతుంది? ఇది ఎప్పుడు కుదురుతుందో తెలుసుకునే ముందు అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పడ్డావో తెలుసుకుందాం. దేనికైనా, ఏ రోగానికైనా రోగం ఏంటో తెలిస్తే ఏమయ్యొచ్చు? చెప్పాలి. ఏమయ్యొచ్చు? నాకు రోగం వచ్చిందండి అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మంది మింగేస్తానంటే కుదురుతుందా? నీ చేతికి వచ్చిన మంది మింగేస్తానంటే కుదురుతుందా? ఏం చెప్పాలి అడిగి? మెడికల్ షాప్ అడిగి రోగం చెప్పాలంటే నువ్వు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీకు డయాగ్నోసిస్ చేసి ఆ రోగం ఏంటో చెప్తే దానికి కుదిరిన మందు నీకు ఇస్తే పని చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు బాగున్న నీవు, దైవజనుడువైనా, విశ్వాసివైనా, వాయిద్యకారుడు అయినా, నువ్వెవరివైనా ఈ ప్రాంగణంలో కూర్చున్న నీవు ఒకప్పుడు ఆత్మీయంగా బలపడి ఇప్పుడు పాపానికి అలవాటు పడిపోయి, రాజీ పడిపోయి, వ్యసనాలకు అలవాటు పడిపోయి, రాజీ పడిపోయి, బద్ధకమునకు అలవాటు పడిపోయి, రాజీ పడిపోయి, ప్రార్థనా జీవితంలో కిందకి దిగజారిపోయి, రహస్య పాపాలకు అలవాటు పడిపోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలాగ వచ్చావో తెలుసుకోవాలి. కారణం ఏంటి? నీది యెరూషలేము, యెరికోకి ఎందుకు దిగుతున్నావు? నీది ఇశ్రాయేలు, ఐగుప్తు చేతిలో ఎందుకు పడ్డావు? నీది రొట్టెల ఇల్లు, మోయాబుకి ఎందుకు వెళ్ళావు? తెలియాలి. కారణం ఏంటి? రాత్రి చూద్దాం. 2 కారణాలు చెప్తాను. చాలా పెద్ద సబ్జెక్టే, కానీ కుదించి నాకు ఇచ్చిన సమయంలో చెప్పి నేను వెళ్తాను. జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి కారణం ఏంటి? ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు ఇలా చల్లారిపోవడానికి. ఒకనాడు మరి వెనకున్న దైవజనులందరూ నాకంటే చాలా పెద్ద పెద్దవారు, వారికి తెలుసు, ఇంకా నాకు తెలుసు, నేను చిన్నపిల్లవాడిని, వారు చాలా చూసుంటారు. ఒకనాడు సభ జరుగుతుందంటే, ఒక సభ ఎక్కడైనా జరుగుతుందంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి బళ్ళు కట్టుకుని, పరుగు పెట్టుకుని, ఇంట్లో త్వరగా వండేసుకుని తినేసి, అసలు ఏ సభ జరిగినా, ఇప్పుడైతే పాపులారిటీ కలిగిన సేవకులు కొంతమంది యూట్యూబ్లో కనబడుతున్నారు, ఫోటోలు కనబడుతున్నాయి, ఫేస్బుక్లో వాళ్ళ ఫేసులు కనబడితే జనాలు వస్తారని ఒక భ్రమ. అప్పట్లో ఫోటోలు కూడా లేవు.
నీకు తెలుసా, బ్లాక్ అండ్ వైట్లో వేసారు, లేకపోతే వేసేపోయారు, జస్ట్ పేరు వేసేవారు. సేవకుడు ఎవరన్నది కాదు. ఇదిగో క్రైస్తవులు ఒక సభ పెడుతున్నారంటే అందరూ పరిగెట్టుకుని వచ్చే దినాలు అవి. దేవునికి స్తోత్రం. మరిప్పుడు సగం కూర్చోలు జనం రావాలంటే ఆ దైవజనుడు టీవీలో చాలా ఫేమస్ అవ్వాలి. జనం రావాలంటే ఆ దైవజనుడు యూట్యూబ్లో చాలా ఫేమస్ అవ్వాలి. జనం రావాలంటే వాళ్ళ ఫోటోలకి లైకులు కావాలి. ఆ ఫోటోలు యవనస్తులు వాల్ పేపర్లుగా పెట్టుకోవాలి. అలాంటి వాడు ఎవరైనా ఉంటే వస్తామండి, లేదా మేము యూట్యూబ్లో చూసుకుంటాం, ఫేస్బుక్లో చూసుకుంటాం. సంఘము, సహవాసము, ఏకాత్మతో ఆరాధన, వాక్య ధ్యానం ఇదేమీ లేదు. కారణం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు రొట్టెల ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ పడిపోయావు? మోయాబుకి వచ్చేసావు. ఒకప్పుడు ఎరుకోలో ఉన్నావు, ఒకప్పుడు యెరూషలేములో ఉన్నావు, ఒకప్పుడు ఎక్కడ దిగుతున్నావు? ఎరుకోలోకి దిగిపోయావు. కారణం ఏంటి చూద్దాం. మొట్టమొదటి కారణం చూడండి, అది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టును. దేవునికి స్తోత్రం. సంసోను జీవితము చక్కగా నేత్రాలతో చూసే స్థితి నుంచి గురుడ్డివాడై పశువులతో కలిపి తిరగలి తిప్పే స్థితి వరకు ఎందుకు వచ్చిందో తెలుసా? పాపము చేయడం వలన కాదు. క్రైస్తవులు బలహీనులు ఎప్పుడైపోతారు? క్రైస్తవులు ఎప్పుడు దిగజారిపోతారు? విశ్వాసులు ఎప్పుడు దేవునికి దూరం అయిపోతారో తెలుసా? పాపము చేయడం వలన కాదు, తమ యొక్క నాజీరును మర్చిపోవడం వలన. సంసోను ఏం మర్చిపోయాడు? తను వ్రతముగా సమర్పించబడిన వాడని, తను ప్రతిష్ఠింపబడిన వాడని, తను నాజీరు చేయబడిన వాడని సంసోను మర్చిపోవడం వలన అతడు పాపంలో పడుతున్నాడు. అతడు బలహీనుడైపోయాడు. సంసోను ఎదిగినప్పుడు దేవుని ఆత్మ సంసోన్ని రేపుతుంది. ఎందుకు రేపుతుంది? సంసోను, నువ్వు ఫిలిష్తీయులను చంపడానికి పుట్టిన వాడివి, వారిని చంపాలి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. అతన్ని రేపినప్పుడు జొరియొక్కలో సంసోను వెళ్తున్నాడు చంపడానికి. వెళుతూ దారిలో ఫిలిష్తీయుల కుమార్తె కనపడింది. ఎవరికి? వీరోచితంగా రొమ్ములు విరుచుకుని వెళ్తున్నాడు. నేను ఈ రాత్రి ఫిలిష్తీయుల్ని చంపి తీసుకొస్తాను. వెళ్ళిన వాడికి ఫిలిష్తీయుల కుమార్తె అందమైన ఒక కన్య కనపడగానే ఎంత వీరోచితంగా వెళ్ళిన సంసోను వెంటనే వంగిపోయి వచ్చేసి అంటున్నాడు, అమ్మా ఏరా చంపేశావు ఫిలిష్తీయుల్ని అంటే, అంటాడు, అమ్మ నాకు పెళ్లి చేయండి అమ్మా అని అడుగుతున్నాడు. దేనికోసం వెళ్ళావురా? ఫిలిష్తీయుల్ని చంపడానికి వెళ్ళాను. వచ్చేం అడుగుతున్నావురా? అసలు నువ్వు పెట్టుకున్న గోల్ ఏంటి? నువ్వు వెనక్కి వచ్చి కావాలనుకుంటుంది ఏంటి? నిన్ను చంపడానికి కదా దేవుడు సృష్టించాడు, రక్షించడానికి కదా దేవుడు సృష్టించాడు. నువ్వు ఆ పని మీద వెళ్ళినోడు వెనక్కి వచ్చి పెళ్లి కావాలంటావేంటి నాయనా? వారిని మనం పెళ్ళి ఆడకూడదంటే, నాకు అదంతా తెలీదు, నా ఇష్టము, నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయండి. కారణం ఏంటయ్యా అంటే, తను దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడో, దేని కొరకు ఎన్నుకోబడ్డాడో, దేని కొరకు దేవుని చేత పిలువబడ్డాడో దాన్ని మర్చిపోయాడు. ఈ రాత్రి సంసోను ఫిలిష్తీయులను, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి పుట్టాడన్న సంగతి సంసోను మర్చిపోయాడు. దేని కొరకు ఎన్నుకోబడ్డాడో విస్మరించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ అందరూ ప్రభుని నమ్మిన వారేనా? చేతులు పైకి ఎత్తండి. అందరూ సరదా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు కదా? ఇప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైనా పిలిచి, అమ్మ మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడమ్మా అంటే ఏం చెప్తారు? మనమందరం క్రీస్తులోని అవయవాలం. ఎవరు చెప్పండి? సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. మనమంతా ఎవరం? అవయవాలం. అవయవాలు నానా విధాలుగా ఉండి వాటి పని అవి చేసుకుంటా ఎలా వెళ్తున్నాయో, సంఘంలోని అవయవాలుగా నిర్మింపబడిన నువ్వు నేను
దేవుని తోటలో ఒక పని కొరకు ఏర్పాటు చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. చచ్చుబడిన అవయవాలు ఏది కూడా దేవుని సంఘంలో ఉండడానికి వీలు. ప్రతి ఒక్కడికి ఒక పిలుపు ఉండాలి, ప్రతి ఒక్కడికి ఒక ఏర్పాటు ఉండాలి, ప్రతి ఒక్కడికి ఒక ఏర్పాటు ఉంది. దాన్ని ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి. ఈ రాత్రి మిమ్మల్ని ప్రత్యేకంగా ఒకరిని పిలిచి నీ ఏర్పాటు ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? ఈరోజు క్రైస్తవులు ఎందుకు పడిపోతున్నారు తెలుసా? ప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళి దశభాగం ఇచ్చి కానుకిచ్చి ఇంటికి వస్తే అయిపోద్ది, మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కాదమ్మా, కాదు. మీలో ప్రతి ఒక్కరిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటో మీరు తెలుసుకోవాలి. నాకు ప్రకటించే పని, నాకు సంఘ కాపరి పని ఉంది, ఈ దైవజనుడికి సంఘ కాపరి పని ఉంది, ఇంకొకరికి సువార్తికుని పని, ఇంకొకరికి సౌండ్ సిస్టమ్ పని, ఇంకొకరికి ఆర్కెస్ట్రా పని. మరి మీకేం పని? ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎప్పుడైనా ప్రార్థించారా? ఎప్పుడైనా వాగ్దానం పొందుకున్నారా? దేవుని పిలుపుని గ్రహించారా? దేవుని ఏర్పాటుని యోచించారా? లేదు. కారణం ఏంటో తెలుసా? నానా విధాలైన పిలుపులు, ఏర్పాట్లు మనకు ఉన్నప్పటికీ ఒక ప్రధానమైన పిలుపు ఉంది మనందరికీ. దేవునికి స్తోత్రం. అది మర్చిపోయాం. ఒక నాజీర్ ఉంది మనకి, ఒక వ్రతం ఉంది మనకి, ఒక ప్రతిష్ఠ ఉంది మనకి. అది తెలుసుకుంటే మనము ఇదిగో ఎరుకో దాకా పడం, మోయాబు దాకా పడం, ఐగుప్తులో చిక్కుకోం. ఏంటో ప్రతిష్ఠ? ఇప్పుడు సంసోను ప్రతిష్ఠ ఏంటో మనం చూసాం. అసలు ఇక్కడ రక్షింపబడిన మన ప్రతిష్ఠ ఏంటి? మనం దేని కొరకు పిలువబడ్డాం? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు, జాగ్రత్తగా వినండి అందరూ కూడా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకొనెను. సంసోను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనల్ని కూడా ఫిలిస్తీన్లను చంపడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిస్తీన్లు అనగా ఏంటో తెలుసా? ఈ శరీరము, దాని యొక్క కోరికలు. చెప్పండి ఏంటి? ఫిలిస్తీయుడు సాతాను, ఫిలిస్తీన్లు ఎవరు? శరీర కోరికలు. మీకు ఇందాక చెప్పాను కదా, మీరు ఆత్మలో బలముగా ఉన్న ఆ రోజుల్లో పొందిన విజయాల కంటే ఆత్మలో బహు బలహీనం అయిపోయిన ఈ రోజు ఎక్కువ మంది ఫిలిస్తీన్లు చంపబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకునే వాక్యమేనండి. అయితే మనము దేని కొరకు పిలువబడ్డామో మనకి అర్థం అవ్వాలి. దేని కొరకు పిలువబడ్డాం? దేని కొరకు? రోగాలు పోగొట్టుకోవడం కొరక? అప్పులు తీర్చుకోవడం కొరక? ల్యాండ్స్ కొనుక్కోవడం కొరక? బండ్లు కొనుక్కోవడం కొరక? పిల్లలు పుట్టకపోతే ప్రార్థన చేసుకుని పిల్లలు పుట్టించుకోవడం కొరక? అవన్నీ ఈ లోకంలో తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చిన దేవుడు తన ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించే అవసరతలు మాత్రమే. దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. అది విషయం గమనించాలి. దాని కొరకు పిలుచుకోలేదు, ఎక్కడా లేదు. పిల్లలు లేనివారు పిల్లలు పుట్టించుకోవడం కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఉందా? అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీర్చుకోవడం కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఉందా? స్వస్థత లేనివారు స్వస్థత పొందడం కోసమే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అని ఉందా? స్వస్థత పొందమనుంది, మహిమైశ్వర్యంలో ప్రతి అక్కర తీర్చబడనుంది, సంతానమును కలగజేస్తాననుంది. అవన్నీ భౌతికమైన అవసరాలు. ప్రధానమైన పిలుపు ఉంది దేవుని బిడ్డలకు. ఏంటి ఆ పిలుపు? అది జగత్పునాదులు వేయబడక మునుపే దేవుడు యోచించి దాని కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటా ఏర్పాటు అంటే దేవుని ఎదుట పరిశుద్ధముగా జీవించుట. దేవునికి స్తోత్రం. చెప్పాలేంటది? కొంచెం గట్టిగా చెప్పండి.
దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఎలా జీవించాలట? పరిశుద్ధంగా జీవించాలి. అది దేవుని చిత్తము. ఈరోజు క్రైస్తవులకు చాలా అలవాటు అయిపోయిన పదం ఏంటనంటే దేవుని చిత్తం అండి అంటారు. అవునా? ఏమా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చదువుదాం అనుకుంటున్నావు అనగానే ఇవిడేమంటుంది? దేవుని చిత్తం అండి. మీ పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నారమ్మా? దేవుని చిత్తం అండి. మీరు ఇల్లు ఎప్పుడు కడతారమ్మా? దేవుని చిత్తం అండి. ఎప్పుడైనా ఇలా అడగండి, అసలు దేవుని చిత్తం అంటే ఏంటమ్మా? అసలు దేవుని చిత్తం అంటే ఏంటని అడిగి చూడండి. దేవుని చిత్తం అంటే ఏంటో స్పష్టంగా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటో తెలుసా? 1 దశలోనికలు 4:3 ఉంటుంది, పరిశుద్ధముగా జీవించుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎలాగంట? పరిశుద్ధముగా జీవించుటయే దేవుని చిత్తము, జారత్వము నుండి దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తమని 1 దశలోనిక 4:3 రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు దేవుని చిత్తం చెప్పండి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? జారత్వము నుండి దూరముగా పారిపోవాలి. దూరముగా పారిపోవాలి అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి దూరంగా పారిపోవడం అంటే అర్థం ఏంటి? అది దగ్గరగా వస్తుందని అర్థం. దేని నుంచి దూరంగా పారిపోవాలంటారు? ఏదైనా దగ్గరికి వస్తున్నప్పుడే కదా, మన వైపుకు దూసుకొస్తున్నప్పుడే కదా దాని నుంచి దూరంగా పారిపోవాలి, లేకపోతే చస్తావు. వాక్యం చెప్తుంది, అపవాది ఎలా తిరుగుతున్నాడంట? ఎవరిని మిరుగుదురాని నిరంతరము గర్జించు సింహం వలె ఎక్కడ తిరుగుతున్నాడంట? మన చుట్టూ. మనం చచ్చే వరకు కూడా ఈ జారత్వం అనేది, జాగ్రత్తగా వినాలి, మనకు దగ్గరగానే ఉంటుంది. ఎంత దగ్గరగా ఉంటుంది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఎంత దగ్గరగా ఉంటుంది. ఎంత? ఒకసారి ఎలాగానండి? జారత్వం ఎంత దగ్గరగా ఉంటుంది? ఒకసారి అనండి అందరూ, ఎంత దగ్గరగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో బయట ఉండదు, ఎక్కడో బయట ఉండదు. ఈ జారత్వం అనే ప్రేరేపణ, ఈ జారత్వపు తాలూకు ఆలోచన, ఆకర్షణ ఎంత దగ్గరగా ఉంటుంది. ఈ శరీరము ఒక మ్యాగ్నెట్ లాంటిది, ఒక అయస్కాంతము లాంటిది. అయస్కాంతం ఇనప మొక్కను ఎలాగ ఆకర్షిస్తుందో ఈ శరీరము జారత్వమును అంత దగ్గరగా ఆకర్షిస్తుంది. కారణం అది ఎప్పుడు దగ్గర తిరుగుతూ ఉంటుంది. ఒక ఇనప మొక్కను తీసుకోండి, ఇక్కడ ఏం పెట్టాను? అయస్కాంతం పెట్టాను. ఎంత దూరంలో పెట్టాను? ఇనప మొక్కని వదిలేసాను. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇది పరిగెట్టగలదా? పరిగెట్టగలదా? ఇది ఇక్కడే ఉంటుంది కనుక ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లా. అది ఇంత దగ్గరగా వచ్చిందనుకో, ఇదేం చేస్తుంది? దాన్ని లాగేస్తుంది. ఎందుకంటే దీనికి ఉన్న గుణం ఏంటి? ఈ శరీరమునకు జారత్వము, ఇది అయస్కాంతం అయితే అది ఇనప మొక్క లాంటిది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి అంటుకోకూడదంటే ఏం చేయాలి? అది వేగంగా వస్తుంది కనుక దీన్ని ఏం చేయాలి? ఎక్కడి నుంచి తీసేయాలి. ఈరోజు జారత్వం ఎంత దగ్గరగా ఉందో తెలుసా? జాగ్రత్తగా వినండి. నెల రోజుల క్రితము ఒక న్యూస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ని షేక్ చేసింది. యూట్యూబ్లో ఒక ఛానల్ వారు పబ్లిష్ చేసిన ఒక న్యూస్. అదేంటో తెలుసా? హైదరాబాద్ పట్టణంలో ఒక తండ్రి స్కూల్కి హాస్టల్లో ఉండి స్కూల్ చదువుకుంటున్న ఒక పిల్ల, 9th క్లాస్ పాప, తను సెలవుల కోసం ఇంటికి వస్తుంటే ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ చిన్న పిల్లను మానభంగం చేస్తున్నాడు. ఎవరో తెలుసా చేస్తున్నవాడు? ఎవరు? కన్న తండ్రి. కన్న తండ్రి. ఎంత పాపనో తెలుసా? 9th క్లాస్ పాప అంటే ఎంత ఉంటుంది వయసు? 13. వేదాంత్ టీవీ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో, అందులో మీరు చూడొచ్చు. వస్తున్న ప్రతిసారి ఆ పాపను మానభంగం చేస్తాడంటే. ఒకసారి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆ పాప ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు? ఇంటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ పాప అంటుందంట, నొప్పి భరించలేకపోతున్నాను టీచర్. అంటే ఏం జరిగిందమ్మా, అంత నొప్పి నీకు ఎందుకు వస్తుందని ఎంక్వైరీ చేసినప్పుడు, నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి, సెలవుల కోసం ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా నాన్న నన్ను పాడు చేస్తున్నాడు. అంటే జారత్వం ఎంత దగ్గరగా ఉందంటారు? ఎంత దగ్గరగా ఉందంటారు? తండ్రి కూతుళ్ళ బంధానికి మధ్యలో కూడా వచ్చేసింది జారత్వం. అంటే అది ఎంత దగ్గరగా ఉందో ఆలోచించాలి.
ఈరోజు ఆ జారత్వము నీ ఫోన్లోంచి నీకు అంటుకోవచ్చు. ఆ జారత్వానికి వాయు వరసలు లేవు. ఆ జారత్వానికి చెల్లి అక్క అన్నయ్య తమ్ముడు అనే భేదాలు లేవు. ఆ జారత్వానికి ఇదిగో విశ్వాసులు అవిశ్వాసులు అనే భేదము లేదు. అది శరీరంతో చేసేది మాత్రమే కాదు, ఆలోచనతో చేసేది. వారు తమ పడకల మీద వారు చెడ్డ ఆలోచనలు యోచిస్తూ పాపం చేస్తున్నారని, వారి కలలలో పాపం చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. ప్రభు చెప్పాడు, శరీరంతో చేస్తేనే కాదు, ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తావో అప్పుడే పాపం. ఈ జారత్వము ఎక్కడ పడితే అక్కడ ఉన్నది గనక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఏర్పాటు దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండుట గనక ఈ జారత్వము నుంచి నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? పారిపోవాలి. ఏం చేయాలి? పారిపోవాలి. చాలామంది ఏమంటారు తెలుసా? మేము పారిపోమండి, అది ఎంత కష్టతరమైన, మేము నిలబడి పోరాడతామండి, మేము దావీదులం అండి, ఆడు ఎంత పెద్ద గొలియాతు అయినా తిప్పి తిప్పి ఏం చేస్తాం? కొట్టేస్తాం. గొలియాతుని కొట్టేశాడు కానీ బెత్షెబా నుంచి మొఖం తిప్పుకోలేకపోయాడు దావీదు. అది మ్యాటర్. గొలియాతునైతే కొట్టేశాడు. పోతిఫర్ భార్య ఇబ్బంది పెట్టినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఉన్నాడా? పారిపోయాడా? మీరు కూర్చున్న చోట్ల ఒక పిల్లి వచ్చింది, ఉంటారా? పారిపోతారా? పారిపోతారా? పిల్లి వచ్చిందండి మీ మధ్యలోకి, పారిపోతారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? హట్. అదే పులి వచ్చింది, ఏం చేస్తారు? పిల్లి వస్తే గద్దించాలి, పులి వస్తే జాగ్రత్త. ఈ జారత్వము పులి లాంటిది, దీని నుంచి పారిపోవాలి. ఈ చెడు ఆలోచన పులి లాంటిది, దీని నుంచి పారిపోవాలి. ఈ ధన వ్యామోహము పులి లాంటిది, దాని నుంచి నువ్వు పరిగెట్టాలి. ధనము వెంబడి నువ్వు పరిగెట్టకూడదు, అది నిన్ను పరలోకానికి చేర్చదు. సూదె బెజ్జములో వంటే దూరుట, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. ఒకవేళ ధనము నీ శత్రువు అయితే దాని వెనకాల పరిగెట్టకూడదు. ఒకవేళ జారత్వం నీ శత్రువు అయితే దాని వెనకాల పరిగెట్టకూడదు. నిన్ను దేవుడికి దూరం చేసే మధ్యలో ఉన్న ఆటంకం ఏదైనా దానిని కట్ చేసుకోవడమే, దాని నుంచి పరిగెట్టడమే, దాని నుంచి తొలగించుకోవడమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఉండండి. పాయింట్, పాపము చేయకుండా పరిశుద్ధత అనుకుంటారు కాదు. కాదు కాదు పాపాలంటే మనం కొన్నే లిస్టులోకి వస్తాయి. ఏంటది? వ్యభిచారం, తాగుడు, సిగరెట్టు. అదొకటేనా పాపం? వాక్యం చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే బోళ్ళన్న ఆజ్ఞలు ఉన్నాయి. అబద్ధము పాపమా కాదా? మొండితనం పాపమా కాదా? అసూయ పాపమా కాదా? శాపనార్థాలు పాపమా కాదా? బంధుప్రీతి పాపమా కాదా? చెప్పాలి. కొలపిచ్చి పాపమా కాదా? కొలపిచ్చి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రాచీన ఆచారాలు పాపమా కాదా? దేవుని బిడ్డలకి చెప్పాలి. మంచి రోజులు పాపమా కాదా? తిథులు పాపమా కాదా? దేవుని బిడ్డలకు. అన్యులకు అది మంచిది, క్రైస్తవేత్తలకు అవి మంచివి, వాటిని వారు పాటించుకునివ్వండి. కానీ దేవుని బిడ్డలకు ఆచారాలు మంచి అంటారా? తిథులు మంచి అంటారా? అబ్బా, ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా చెప్పండి. మీ ఇంట్లో మీ తాతలు మీ మామలు చచ్చిపోయారా? మీ ఇంట్లో? మా ఇంట్లో ఏదో ఒక మరణం జరిగిందండి. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా మరణాలు జరిగినాయి. ఏదో ఒక మరణం జరిగింది, 2 మరణాలు జరిగినాయి. అసలు మరణం అనేది మా ఇంట్లో జరిగింది అన్న చేతులు పైకి ఎత్తండి. జరగలేదా? మీ ఇళ్ళల్లో అందరూ పుట్టినప్పటి నుంచి బతుకున్నట్టు బతికే ఉన్నారా? ఆది నుంచి మరణం జరిగింది అని చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నిజంగా చెప్పాలి. మేము మైలు పాటించలేదు అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. దొరికేశారు. మేము మైలు పాటించలేదు. మైలు మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినాయి అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. అమ్మా బొత్తిగానే మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అమ్మా ఏమో ఇళ్ళ పెళ్ళి జరగలేదా? అయ్యి ఒక్కసారి ఎత్తండి, అలాగా టప్పని తించేయండి పోనీ. ఓకే, మేము ముహూర్తాలు చూడలేదు అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. చాలామంది దొరికే జరిసారు. ఓకే, మేము మంచి రోజు చూడలేదు అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఎత్తిన చేతిలో 2-3 ఎత్తుతున్నాయి అంతే, మిగతా వాళ్ళు అందరూ దొరికేస్తున్నారు. సరే, ఆ 2 కూడా కాదు, మేము కులం చూడలేదు అన్న చేతులు పైకి ఎత్తండి.
మనం క్రైస్తవులమే, మనం పాపం చేయము, వ్యభిచారం చేయం, సిగరెట్లు కాల్చం, మందు తాగం, కానీ కులం కావాలి, కులం కావాలి. జాగ్రత్త, కులం చావని క్రైస్తవుడు నిజానికి సచ్చినోడే అని నేను ఒక కొటేషన్ రాశాను, చాలా వైరల్ అయింది అది. కులం చావని క్రైస్తవుడు నిజానికి సచ్చినోడే. ఎంత దారుణమైన పరిస్థితో తెలుసా? ఈరోజు సంఘాలలో కులానికి ఒక సంఘం ఉంది, క్రైస్తవంలో కులం లేదని ఎవడు చెప్పాడు? క్రీస్తులో కులం లేదు, క్రీస్తుని వెంబడించే వారిలో కులం లేదు, కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో ఉంది సంఘానికి ఒక కులం. ఆ కులం వాడే కీబోర్డ్ వాయించాలి, ఆ కులం వాడే ప్రసంగం చెప్పాలి, ఆ కులం వాడే పెళ్లి చేయాలి, ఆ కులం వాడే మీటింగ్కి రావాలి. ఇదేం దరిద్రం నా నాయన! కులం సావని నీవు క్రీస్తులు ఎలా బ్రతుకుతావు? కుల భావన చచ్చిపోతే క్రీస్తులు ఎలా బతుకుతావు? మంచి రోజులు చావపోతే క్రీస్తులు ఎలా బతుకుతావు? ఈశాన్యాలు చావపోతే క్రీస్తులు ఎలా బతుకుతావు? ఇల్లు కట్టుకుంటున్నావు, ఇల్లు కట్టిన వారు చేతులు పైకెత్తండి. ఎట్టనమ్మా వెళ్ళిపోతా, చేతులు పైకెత్తండి. ఇల్లు కట్టిన వాళ్ళు, ఎవరికి ఇల్లు లేవా? సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు పై కట్టండి అంటే అది నేను కట్టలేదు కదా, తాపిమిస్త్రి కడతాడని ఎత్తట్లేదా? ఓరి ఏం తెలియదు అట్లా మా బాబా, మామూలు తెలియదు కడతాడు తమ్ముడు నాగేష్. అందరికీ సొంత ఇల్లు ఉన్నాయి, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మేము వాస్తు చూడలేదు అన్న చేతులు పైకెత్తండి ఇప్పుడు. ఆ ఒక్క చెయ్యే తల్లి నేను దీవించిన కాక. ఈశాన్యంలో ఏముండకూడదమ్మా? ఇవన్నీ పాపాలు కాదండి. నా తెలియగడుతాను, బైబిల్ దీన్ని పాపాలు అనవా? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు సమస్త విషయంలో యందు పరిశుద్ధులై ఉండి, ఏమన్నాడు అక్కడ? మీ పూర్వీకులు తమ అజ్ఞాన దశలో వారు అనుసరించిన ఆచారములను మీరు అనుసరింపొద్దని రాశాడు. దేవునికి స్తోత్రం. ఆ అజ్ఞాన దశలో ఏదైతే ఆచారాలు నీ తల్లిదండ్రులు క్రీస్తును నమ్మక ముందు వారు ఆచరిస్తున్నారో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని కొనసాగిస్తూ వాటిని ఆచరిస్తుంటే దానిని దేవుడు పాపముగా ఇస్తాడు, దానిని దేవుడు జారత్వముగా ఎంచుతాడు. అర్థమవుతాడు నా మాటలు? వాటి నుంచి ఏం చేయాలి? వాటి నుంచి దూరంగా పారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాటిలో ఉంటూ వాటిని చేస్తూ ఎక్కడికి వచ్చి ఏమంటావు? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. మళ్ళీ ఏమంటావు? లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పాను ప్రియుడేసు. నువ్వే చెప్తావు లోకాన శాశ్వతానందం లేదు, కానీ ఏం కావాలి నీకు? ప్రతిరోజు 7:30-8 గంటలకు జబర్దస్త్ పడాల్సిందే. జబర్దస్త్ బ్యాచ్ ఒకసారి గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఉన్నారు బ్యాచ్. ఎడగెళ్ళిపోతారు వాళ్ళు. లోకాన శాశ్వత ఆనందం లేదండి. జబర్దస్త్ చూస్తాం, కొత్త సినిమా వస్తే చూసేస్తాం ఫోన్లో వేసుకుని. మొన్న పట్టుకున్నాడు కదా, ఎవరని? ఐబొమ్మ రవి. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, ఐబొమ్మ కస్టమర్లు. మేము క్రైస్తవులు అని థియేటర్కి వెళ్ళి చూడం, ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూసేస్తాం. లోకాన శాశ్వత ఆనందం ఏమీ లేదు మాకు తెలుసు, కానీ పొందుకునేదంతా ఆనందం ఎక్కడి నుంచి? లోకాన్ని నుంచే. కులాలు కావాలి మనకి, ఆచారాలు కావాలి కనుక మనకి, మంచి రోజులు కావాలి, తిథులు కావాలి, నక్షత్రాలు కావాలి, మైళ్ళు కావాలి, జబర్దస్తులు కావాలి, సినిమాలు కావాలి, బూతు మాటలు కావాలి, వ్యభిచారం కావాలి, అక్రమ సంబంధాలు కావాలి, మళ్ళీ మనకి దేవుడు కూడా కావాలి. లేదు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తిరిగి బ్రతకాలంటే, దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడాలంటే ఆ జారత్వము నుంచి, ఆ లోక వ్యామోహాల నుంచి, ఆ పాపము నుంచి పారిపోవాలి. అలా పారిపోవాలంటే నీ ప్రతిష్ట ఏంటో నువ్వు తెలుసుకోవాలి. చాలా సింపుల్గా నిన్నేదో ఊరిక పిలుచుకోలేదు. ఎంతమంది ఉంటే లేదా ఇన్ని చైర్స్ ఉంటే మీరు కొద్ది మంది ఎక్కడికి వచ్చి ఈ వాక్యం ఎందుకంటున్నారో తెలుసా? ఇది భూ పునాదులు వేయబడక ముందే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన దినం. దేవునికి స్తోత్రం. మీరు ప్రత్యేకంగా పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నాం. కారణం దేని కొరకు? క్రీస్తు ఎదుట నిందారహితముగా పరిశుద్ధులముగా ఉండుటకు ప్రభువు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. దాని కొరకు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా?
నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా చెప్పండి. పిల్లల పెళ్ళిళ్ళ కోసం, అప్పులు తీరడం కోసం, దానికోసం దీనికోసం గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కదా. పరిశుద్ధత కొరకు నేను వారానికి ఒక్కసారైనా ఏడ్చి, ప్రభువా నేను పరిశుద్ధంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి, పరిశుద్ధంగా నేను బ్రతుకుతానయ్యా, నేను పరిశుద్ధపరుచుకుంటాను నీ వాక్యం చేతని దేవుని సన్నిధిలో ఏడ్చిన రోజులు ఎన్నున్నాయి? వారానికి ఒక్క రోజైనా ఉంటుందా? రోజుకి ఒక్క ప్రార్థనైనా ఉంటుందా పరిశుద్ధత కొరకు? అది పరిశుద్ధుల రోకమని నీకు తెలుసు కదా. రోజుకి ఒక్కసారైనా నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటావా? వాక్యం చెప్తుంది ప్రతి దినము మన గిన్నెను మనం ఏం చేయాలట. కానీ అది ఎప్పుడో మర్చిపోయి మనం క్రైస్తవులు ఎప్పుడో దాన్ని విడిచిపెట్టేశారు. ప్రతిరోజు నిన్ను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని, అయ్యా ఈ రోజు పలానా విషయాలు నిన్ను బాధ పెట్టాను, ఇంకా ఏదైనా నాలో లోపం ఉంటే సరిచేసి నన్ను పరిశుద్ధతతో నడిపించు ప్రభువా. లేదో క్రొత్త బాధ వచ్చేసింది. ఏంటో తెలుసా? అది ఏం చేసినా సరే యేసుక్రీస్తు రక్తం మన కొరకు కార్చబడింది కనుక మనము నీతిమంతులమే. విన్నారా ఈ బోధ? ఏం చేసినా మనము నీతిమంతులమే, అంతేనా? తెల్ల చొక్కా వేసుకున్నావు, నల్ల రంగు అంటించుకున్నా, అది తెల్ల చొక్కా అంటే ఎలా ఉంటుంది? అది కామెడీగా లేదా? ఎన్ని చేసినా మేము నీతిమంతులమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తుంది, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేసిన ఎడలా క్రీస్తు నీ కొరకు కార్చిన రక్తము ఎక్కని తలపైన ఉంటుందా? నేను నువ్వు కడుక్కోవాల్సిన అవసరం లేదా? నువ్వు తిరిగి నిన్ను శుద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదా? దేవుని సన్నిధిలో మొర పెట్టాల్సిన అవసరం లేదా? అందుకే కదా దేవుడు అన్నాడు, తిరిగి నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ వద్దకు వచ్చి దీపస్తంభము దాని యొక్క స్థానం నుంచి నేను లాగేస్తాను అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. ఒకవేళ మారు మనసు పొంది ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడితే ఇంక ఏ పాపం చేసినా ఏమీ అవదో, మన పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటే ఎందుకు రాయిస్తాడు అలాగా? బుద్ధి మాలిన పనికి మాలిన బోధలు వినొద్దని మనవి చేస్తున్నాను. రాత్రి దేవుడు నిన్ను పిలుచుకున్న దేని కొరకు తెలుసా? పరిశుద్ధముగా జీవించుట కొరకు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండుట కొరకు. దేవుడు నిన్ను పరికించి చూసినప్పుడు నువ్వు ధైర్యంగా నా తండ్రి అంతేగాని నేను యథార్థవంతుడిని నీకు నువ్వే డబ్బాలు కొట్టుకోవద్దు. బైబిల్ గ్రంథంలో యథార్థవంతుడని ఒక టైటిల్ ఒక ఆయనకు ఉంది. ఏంటి ఎవరైనా చెప్పండి గట్టిగా. యోబు గారు కదా. ఎవరిచ్చారా టైటిల్ ఆయనకి? యోబు ఏమంటాడు తెలుసా? తండ్రి నా యందు నీకు ఆయాసకరమైన పాపం ఏదైనా ఉన్న ఎడల దాన్ని కనిపెట్టి చూచి నాకు తెలియజేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? దావీదు, హృదయాన్సరుడు. వెరీ గుడ్. దావీదు అంటున్నాడు, అయ్యా నీకు ఆయాసకరమైన ఏమన్నా ఉన్న ఎడల పరిశీలించి తెలియజెప్పు. యథార్థవంతుడైన యోబు అదే మాట అన్నాడు, హృదయానుసరుడైన దావీదు అదే మాట అన్నాడు. ఆ టైటిల్స్ రెండు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ టైటిల్ ఎవరు ఇచ్చుకున్నారు? నీకు నువ్వే ఇచ్చుకున్నావు. నేనండి విశ్వాసినండి. ఏంటది? నేను విశ్వాసిని. దేవుని సంఘంలోకి వస్తే చాలు, చర్చిలో కూర్చుంటే చాలు, ఒక ఫ్రీ టైటిల్ మనకు వచ్చేసింది. ఏంటది? బిలీవర్, విశ్వాసి. తేనెపట్టు తెలుసా మీకు? తేనెపట్టు ఎంతమంది తెలుసమ్మా? తేనెపట్టు. తేనె ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? తేనెపట్టు అంటారా? తేనె అయిపోతే చెప్పండి, కాళీపట్టు అంటారా? కాళీపట్టు ఎక్కడైనా అన్నారా? తేనె అయిపోయినా తేనెపట్టు అంటారు దాన్ని. తేనున్నా తేనెపట్టే. ఈరోజు మన టైటిల్ ఎలాంటిదంటే, విశ్వాసం ఉన్నా విశ్వాసులే, విశ్వాసం లేకపోయినా, ప్రార్థన ఉన్నా ప్రార్థనా పరులే, ప్రార్థన లేకపోయినా, వాక్యం తెలిసినా దైవజనుడే, వాక్యం తెలియకపోయినా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడు విశ్వాసం అయిపోయాడు, ప్రతి ఒక్కడు దైవజనుడు అయిపోయాడు, ప్రతి ఒక్కడు స్పీకర్ అయిపోయాడు. ఇంకా బాగా చెప్పిన ఫోన్ ఉంటే చాలు, ఒక సెల్ఫీ పట్టుకుని, ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దుఃఖంలో ఉన్నావా, ఆయాసంతో ఉన్నావా, ఈ మాటలు నీ కొరకే, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నమ్ము. అయిపోయింది. పాస్టర్ అమ్మావిడే రేపటి నుంచి. తెలుసా మీకు మార్కెట్లో ఎంతమంది పాస్టర్ గారు ఉన్నారు? ఇలాగా ఆడు ఇప్పుడు దర్శనం ఉందా, పిలుపు ఉందా, పిలుచుకున్నాడా, ఎంత కష్టపడ్డాడు, సేవ చేశాడా, ఆవిడకి ఏమీ లేదు. ఎలాగయ్యమ్మా పాస్టర్ అమ్మ అంటే, ఇదిగోనండి ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ పెట్టి రీలు పెట్టానండి, పాస్టర్ అమ్మ అయిపోయానండి. ఇది చూసి మన యువత చాలామంది పొద్దున లేగడం, ఫోన్ ఎట్టుకోవడం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట,
ప్రభు మాట్లాడుతున్నాడా? నిజం చెప్పు. గూగుల్లో చాట్ జీపీటీలో టైప్ చేసి గివ్ మీ వన్ బ్యూటిఫుల్ వర్స్ అని చెప్పి అక్కడ వచ్చిన తర్వాత దాని మీనింగ్ అడిగి దాని మీనింగ్ అంతా చదివేద్ది దేవుడి. టైటిల్ ఏం పెడుతుంది? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు వాగ్దానం. ఏంటిది? అసలు నిజంగా పిలుపు ఉందా? నిజంగా ఏర్పాటు ఉందా? నీ ఏర్పాటు ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి? నిలబడి సవాలు చేయగలగాలి నువ్వు. దేవునికి స్తోత్ర. ఏలియా అహబు మందిరంలో నిలబడి ఏమంటాడు తెలుసా? ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఇక మీదట వర్షము. దేవునికి స్తోత్రం. అది సత్తా అంటే. క్రైస్తవుడికి అంత సత్తా ఇచ్చాడు దేవుడు. మందిరం నిలబడలేదు అనలేదు, మందిరం నిలబడి అన్నాడు ఆ మాట. ఎక్కడ నిలబడి అన్నాడు? అహబు రాజ మందిరంలో నిలబడి అంటున్నాడు. అంటే ఏంటి? ఇతను ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి తన తలపైన ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి మనకి మందిరానికి వెళ్ళినప్పుడే దేవుని సన్నిధి. అబ్బా, అక్కడ మీటింగ్ పెట్టారండి, ఆ సౌండ్ సిస్టంలో ఆర్కెస్ట్రాలో అవన్నీ వెంటంటే అసలు ఒళ్ళు పొలకించిందండి. నేను దేవుని సన్నిధిని అనుభవించానండి. ఇంట్లో అనుభవించవా సన్నిధిని? ఇప్పుడు మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాం. నమ్మిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. చెప్పాలి. నేనైతే అనుభవిస్తున్నాను. మీరు ఇదే మాట నువ్వు ఇంటికి వెళ్తారు చెప్తావా? నీ బిడ్డలతో ఇదే మాట రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్తావా? నీ తోటి ఎంప్లాయీతో ఏయ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైటీ గాడ్ అని చెప్పగలవా? ఇదే మాట నీ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పగలవా? నేను నీ ఇంటిలోనికి మైసూరు పాకుతో రాలేదు, దేవుని సన్నిధిని తీసుకొచ్చాను. దేవునికి స్తోత్ర. చెప్పగలవా? అసలు ఎలాంటి మాటలే తెలియదు మీకు, నాకు తెలుసు. ఏలియా అయితే అహబు మందిరం నిలబడి యెహోవా జీవముతోడు నేను ఎవని సన్నిధిని నిలబడ్డానో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిలబడగలవమ్మా చచ్చుపడిపోయిన విశ్వాసి? ఎప్పుడు నిలబడతావయ్యా చచ్చుబడినవాడా? ఎప్పుడు నిలబడతావు? నీ పరిశుద్ధత కాపాడుకున్నప్పుడు. పరిశుద్ధత కాపాడుకోవడం అంటే ఏంటి? దేవుని ఏర్పాటులో ఉండడం అంటే ఏంటి? నాజీర్ అంటే ఏంటి? వ్రతం అంటే ఏంటో తెలుసా? పాపము చేయకుండా కాదు, దేవునికి నీకు అడ్డుగా మధ్యలో ఏమొచ్చినా దాన్ని తీసివేసుకోవాలి. అది ఫోన్ అయినా, అది బంధమైనా, అది స్నేహమైనా, అది ఒక సంభాషణ అయినా, దాన్ని నువ్వు కట్ చేసుకోగలిగితేనే దేవుని ఏర్పాటు ఏంటో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పాపంలో వాడవు. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నావమ్మా నువ్వు అంతసేపు? మేడెక్కి అని తల్లిదండ్రులు అడుగుతుంటే ఏమంటారు తెలుసా? ఇవిడి అన్నయ్యతో మాట్లాడుతున్నాను. ఎవరితో? అన్నయ్యతో. ఎవరమ్మా? నేను కన్నది నిన్ను ఒక్కదాన్నే కదా, ఈ అన్నయ్య గడు ఎవడు అని అడిగారు అనుకో, కాలేజీలో అన్నయ్య. ఎవరు? కడుపులోంచి వచ్చిన అన్నయ్య కాదు. ఏ అన్నయ్యుడు? కాలేజీలో అన్నయ్య. ఎవడమ్మా అంతసేపు మాట్లాడుతున్నా? అక్కతో మాట్లాడుతున్నాను. ఎవరమ్మా అక్క? కాలేజ్ అక్క. సూపర్ మార్కెట్లో అక్క, మార్కెట్లో పరిచయమైన అన్న. మరి అన్నగాడితో అక్కగాడితో గంటలు ఏం మాట్లాడతావమ్మా ఫోన్లో? ఊరుకో మమ్మీ, నీకేం తెలియదు. అన్నయ్య అంటే నాకు ప్రాణం. నీ మొహమేం కదా. వాక్యం చెప్తుంది, విస్తారమైన సంభాషణలో దోషం ఉండగా. ఆడ అన్నయ్య కాదు, అక్క కాదు, చెల్లి కాదు, తమ్ముడు కాదు, ఎవరైనా సరే నీ సమయాన్ని దొంగిలిస్తుంటే, ఇందాక దైవజనులు మాట్లాడారు, ఓ మంచి మాట జ్ఞాపకం చేశారు. అంచె దినాల్లో మనం దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక ఎలాగా సద్వినియోగం. గంటలు అన్నయ్యతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడతావు? ఆ గంటలు యవనస్తులు చాలామంది ఉన్నారు. ఫోన్లో చాటింగ్లు మీరు ఎతికి చూశారనుకో, తప్పేదో చేసేస్తున్నారు అంట. తప్పులు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అవి సీక్రెట్ ఫోటోల్లో ఉంటాయి, మనకు కనబడవు. అన్నీ అర్చీవుల్లో ఉంటాయి. కనబడే చాటింగ్లు చూశారనుకో, గంటల చాటింగ్లు. ఏం చేస్తారమ్మా అంటే చెప్పు అంటది ఈవిడి. అవతల నుంచి ఆడు కూడా చెప్పు, అవతల నుంచి ఇటు చెప్పు, అది కూడా ఇంకో చెప్పు. ఇద్దరు ఒకరి మీద చెప్పులు ఇసురుకుంటుంటారు. చెప్పు 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 చెప్పు. మధ్యలో చెప్పు. ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. అడి చెప్పు, ఈడు చెప్పు, బాటా చెప్పేం కదా. ఈ చెప్పు ఎక్కడ తీసుకెళ్తుంది అంటే సాతాను గడితో చెప్పించి కొట్టించుకునేలా తీసుకెళ్తుంది అక్కడికి. అరే ఏంట్రా ఈ పనులు?
ఎందుకురా ఇంత టైం వేస్ట్? ఏంట్రా ఈ సంభాషణలు? దేవునికి నీకు అడ్డుగా ప్రార్థన చేసుకుంటున్నాము, గంట అంటే టైం లేదు. ఏం లేదు, టైం లేదు. మరి గంటల గంటలు చాటింగ్ చేయడానికి టైం ఎక్కడ వస్తుంది? దేవునితో నీ భారము చెప్పుకోవడానికి, దేవునితో సంభాషించడానికి టైం లేదు. ఆడెవరితోనో చెప్పు 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 మాట్లాడుకుని టైం ఎక్కడ వస్తుంది నీకు? టైం లేడో ఉన్నాడా? అసలు ఉన్నాడా? దేవునితో మాట్లాడే టైం లేనోడు భూమి మీద లేడు. అపొస్తలుల కార్యం 10లో ఒక ఆయన కనపడతాడు, ఆయన పేరు కొర్నేలి. ఎంతమంది తెలుసు మీకు? ఉందా సమయం? ఉదయం 3 గంటల వేళ రోజు కుటుంబంతో లేచి ప్రార్థన చేస్తూ ఉంటాడండి. అతను ఎవరు తెలుసా? శతాధిపతి. అతని కింద ఎంతమంది ఉంటారో తెలుసా? 100 మంది కుటుంబాలు ఉంటాయి. ఎంత? అతను ఏం చేస్తుంటాడో తెలుసా? అతను డైలీ బిజినెస్ బహు ధర్మ కార్యాలు చేసే వ్యక్తి అట. దేవునికి స్తోత్రం. నీతి క్రియలు చేసే వ్యక్తి, చారిటీ చేస్తూ ఉంటాడు, డ్యూటీ చేస్తూ ఉంటాడు. వెరీ బిజీ మ్యాన్. ఎంపీలు ఎమ్మెల్యేలు సరిపోరు, అంత బిజీ మ్యాన్ అతను. అలాంటి వ్యక్తి అట మానక ప్రతి దినము 3 గంటలకు లేచి ఉదయం వరకు ఒక 3 గంటలు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేమంటావు? బిజీ. ఎందుకు? దేవునికి నీకు అడ్డంగా మధ్యలో వచ్చింది దరిద్రపు సెల్ ఫోన్. దేవునికి నీకు అడ్డంగా వచ్చాడు కాలేజ్ అన్నయ్య, మార్కెట్లో అక్క, బంధువులు, మావలు, అత్తలు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవునికి మనకు మధ్యలో ఏది అడ్డంగా వచ్చినా అది ఎంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన, బంధుత్వమైన దాన్ని తెంపేసుకోవాలి. తిరుగులేదు అందులో. తెంపుకోలేని వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధత పోతుంది. పాపం చేయడం కాదు, దేవునికి నీకు మధ్యలో ఒకడు అడ్డంగా రావడమే అక్కడే పరిశుద్ధత పోయింది. ఇక్కడ దేవునికి నీకు అడ్డంగా అడ్డు ఒకటి ఉంటే అదే పాపం. దాన్ని ఉండనిస్తుంటే అదే పాపం. అది సెల్ ఫోనా, నీ అన్నయ్య, నీ అక్క, నీ అమ్మ. వాక్యం చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు. భార్యాభర్తల గురించి ఎంత సీరియస్ స్టేట్మెంట్ దేవుడు ఇస్తే, దేవుడు కనిన వారి మధ్యలోనికి, దేవుడికి వానికి మధ్యలోకి ఇంకోటి రావచ్చా? రావచ్చంటే వాడు బలవంతంగా రాడు. నువ్వు వచ్చి తెచ్చి పెట్టుకుంటావు అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాలు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు తిరిగి బలహీనంగా ఉన్న ఈ క్షణాలలో గొప్ప విజయాలు ఈ రాత్రి సంపాదించాలంటే ఎక్కడ పడ్డావో తెలుసుకోవాలి. ఎక్కడ పడ్డావో తెలుసా? నీ నాజీరు, నీ వ్రతము, నీ ప్రతిష్టను మర్చిపోయావు, అక్కడే పడిపోయావు. ఈరోజు తిరిగి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను పిలుచుకున్నది పరిశుద్ధముగా జీవించుటకు. దేవునికి స్తోత్రం. నిందారహితంగా జీవించుటకు. ఈ రాత్రి నిన్ను ఎగ్జామిన్ చేసుకో. రెండవది చూపిస్తాను. రెండవది చూపించి ఆఖరికి వెళ్ళిపోతాను. ఓకేనా? టైం ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటావండి ఒక అరగంట ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలముగా ఉన్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తమ్ముళ్ళు ఉన్నారా? మన తమ్ముళ్ళు ఉన్నారా? భోజనం చేస్తున్నారా? అవైలబుల్గా ఉన్నారా? ఓ చిన్న పల్లవి పాడినా. ఆరాధనలో పాట బాగుందా? ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ టైం తమ్ముడు మీటింగ్లు పెడుతున్నాడు అని పాడేశాను. దేవునికి స్తోత్రం. నేను రాసిన పాటే. ఇంకో కొత్త పాట నేను రాసింది నేర్పిస్తాను. వింటారా? చిన్న పాట పాడుకుని ముందుకెళ్దాం. ఓకేనా? పాటలు అంటే మనకి ఎంత ఉత్సాహం. వాక్యాలు ఉన్నారా? ఓకే. స్తోత్రం. హల్లెలూయా. నా వెనకాల ఈ మాట చెప్పండి. బలవంతుడవై ఉండుము అనండి. బలవంతుడవై ఉండుము. రావట్లేదు గొంతు, బలహీనంగా ఉంది. పేల గొంతులు వేసుకుని గట్టి గొంతు పాడ. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము. బలహీనుడవైన ఎడలా. పాస్టర్ గారు ఎంత అద్భుతంగా పాడుతున్నారండి. ఆయన వయసుకి, ఎంత చలికి ఎంత నోరు తెరిచి పాడుతున్నారు. ఇక్కడ సన్నగా ఇక మెరుపు తీగల్లాగా ఉన్నారు చాలామంది ఆడపిల్లలు. నోట్లోంచి అసలు మాటే రావట్లేదు. ఏమ్మా? బలంగా ఉంటేనే, దేవుని కోసం నోరు ఎప్పగలిగితేనే. వాక్యం చెప్తే నోటిని బాగుగా తెరుము. దాన్ని నేను దేనికి తెరవాలి? ఏమ్మా కాఫీ తీసుకురావే? దానికి కాదు. దేనికి?
స్తుతించడానికి తెరవాలి. ఒకసారి గట్టిగానండి. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము, బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. ఓకే, కొడతారా చప్పట్లు? పల్లె వచ్చిందా? చేతులు పైకెత్తి కొడాలి. క్రీస్తు యేసునందు బలవంతులైనడే. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము, బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము, బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము, బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము. చేతులపై గట్టి కొట్టు, నిద్రపోయేలా కొట్టు, చెమట పట్టేలా కొట్టు. పేరున్నవారు సైతం ఓడిపోవును, పిల్లువారు కూడా బలము పొందును. పేరున్నవారు సైతం ఓడిపోవును, పిల్లువారు కూడా బలము పొందును. ఈ మార్గమంతటిలో తోడయ్యుండే యేసు ధైర్యము వహించి పోరాడును. శ్రమలొచ్చిన వేళ కుంగిపోయిన వేళ చెతకని వాడిగా మిగిలిపోదువు. యెహోవా ఖడ్గమే నీ ఖడ్గమై ఆయన నామములో శత్రువును తరిమి కొట్టి ఘన విజయం పొందు. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందు. పాడండి. బలవంతుడవై ఒక్కసారి మీరు మాత్రం పాడండి గట్టిగా. వచ్చిందా పాట? బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము. బొత్తిగా బలహీనంగా ఉన్నారు వీరా. స్తుతులతో నాట్యంతో ఆయన సన్నిధి చేరాలట. దేవుని సన్నిధిలో ఉల్లాసంగా ఉండాలి, ఆత్మలో శక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. మొట్టమొదటిది ఏంటి? మన ప్రతిష్టను మన ఏర్పాటును మనం మర్చిపోకూడదు. ఏంటి ఆ ఏర్పాటు? దేవుడు మనలను ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుకున్నాడు. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తలకు దూరంగా దేవునికి మనకు మధ్యలో అడ్డంగా ఏదైనా తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది, ఎందుకు పడిపోతాం అలాగా? ఎందుకు నీరసం అయిపోతాం తెలుసా? చూడండి, మళ్ళీ న్యాయాధిపతులకు వద్దాం. ముగించేస్తాను నేను త్వరగా ఒక 10 నిమిషాలలో 15 నిమిషాల్లో. జాగ్రత్తగా వినండి. 15వ అధ్యాయము 18 నుంచి 15వ అధ్యాయము 18 నుంచి డిలే తగ్గించి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు
లేహిలోనున్న ఒక గోతిని చీల్చాను, దానిలోండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పరిల్లి బ్రతికాను, కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరు అనబడను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినములో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉన్న తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్ద చేరును. సంసోను ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. తన ముందుకు వచ్చిన శత్రువుల్ని ఒక ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. చంపి సంసోనికి ఏమైపోయిందంటే ప్రాణం పోయినట్టుగా అయిపోయింది. దాహం వేస్తుంది, చుట్టూ చూశాడు, నీళ్ళు లేవు. ఇప్పుడు దేవునికి మొరపెట్టాడు, ప్రభువా ఎంతమందిని చంపానయ్యా నేను. దేవుని క్రెడిట్ ఇవ్వలేదు అక్కడ, పైకి ఇంటికి వెళ్తారు చదవండి, అది వేరే సబ్జెక్ట్. సంసోను నేను ఈ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపి ఉన్నాను అంటాడు. దేవుని క్రెడిట్ ఇవ్వలేదు. కానీ దేవుడిని ఏమని అడుగుతున్నాడు అంటే, అయ్యా నేను ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతే బాగోదయ్యా, వీళ్ళందరినీ చంపి నేను చచ్చిపోతే నేను వీరుడుగా ఉండను, నాకు నీళ్లు కావాలి అన్నాడు. దేవుడు కనికరించి దేవుడే ఒక గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చాడు. తృప్తిగా నీళ్లు తాగి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సంసోనికి అంత గొప్ప విజయము సంపాదించిన తర్వాత ఏం కావాల్సి వచ్చిందంటే కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. ఏమవుదాం అనుకున్నాడు చెప్పండి? ఏమవుదాం అనుకున్నాడు? రిలాక్స్. దేవుని బిడ్డలు ఎప్పుడు పాపంలో పడిపోతారో తెలుసా? పరిశుద్ధత ఎప్పుడు పోగొట్టుకుంటారో తెలుసా? లోకములో రిలాక్స్ అవ్వాలని చూసినప్పుడు. ఈ 3 రోజులు సభలు అయిపోయినాయి. 3 రోజులు సభల కోసం చాలామంది స్త్రీలు మీలో కూరగాయలు కోసేస్తారు, వంటలు వండేస్తారు, నాలాంటి పాస్టర్లు ప్రసంగాలు చేసేస్తారు, ఇదిగో సౌండ్ సిస్టమ్ వాళ్ళు అంతా చక్కగా వాయిచ్చేస్తారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా మేము సాధించేసా, ఏదో జరిగిపోయింది. ఎక్కడి నుంచి ఏంటి? ఈ ఒక్కరోజు ఏం చేయాలి మనం? రిలాక్స్. ప్రార్థన, స్తుతి. ఎప్పుడైతే దేవుని బిడ్డ రిలాక్స్ అవుతారో చరిత్రలో చాలా మార్లు గొప్ప గొప్ప దైవజనులు పడిపోయారు. మీకు రెఫరెన్స్లు చూపించాను కానీ త్వరగా చెప్తాను. దావీదు గొప్ప విజయాలు సాధించాడు, గొలియాతును చంపేశాడు, అనేక యుద్ధాలు చేశాడు, సౌలు నుంచి తప్పించుకున్నాడు, చాలా పోరాడు. అంతా పోరాడి జయించేసిన తర్వాత ఒకసారి రబ్బా పట్టణమును ముట్టడి వేసిన సందర్భం వచ్చింది. వసంతకాలములో యుద్ధము జరుగుతుంది. ఈ దావీదు గారు యుద్ధములోకి వెళ్ళకుండా ఏమనుకున్నాడంటే రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చాలా చేశాను రా, గొలియాతు గారిని చంపాను, ఇదిగో సౌలుతో పోరాడాను, ఇదిగో యుద్ధాలు చేశాను, చాలా చేశాను, ఇంక నేను చేసేది ఏముంది, మా ఊళ్ళు చూసుకుంటారులే అని చెప్పి ఈ వసంతకాలమున చక్కగా అందమైన పూలతో నింపబడిన మేడ మీద అక్కడ వాళ్ళందరూ యుద్ధంలో పడి సత్తంటే మనోడు ఏం చేస్తున్నాడు? రిలాక్స్. ఎంత హాయిగా ఉంది ఇదంతా, ఈ పువ్వులేంటి, రిలాక్స్ అనుకుని ఇలా చూశాడు. ఎవరు కనపడ్డారు? బెత్షెబా కనపడింది. అయిపోయింది ఇంకా దావీదు గారి సీన్. రిలాక్స్ అయ్యి పడిపోయాడు. ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు. అసలు ఆయన భూమి మీద ఉన్న అందరికంటే నీతిమంతుడు. ఎవరైన పేరు చెప్పాలి? ఎవరండి? నోవాహు గారు. ఎవరు? రాత్రి పగళ్ళు దేవుడు కొండపోతగా వర్షం కుమరిచ్చి భూమి మీద జలప్రలయం చేసేస్తే, భూమి మీద అందరూ చనిపోతే ఒకే ఒక కుటుంబము ఇదిగో ఓడలో సజీవముగా దేవుని చేత కాపాడబడ్డాడు. వాన కురిసింది, వాన ఆగింది, ఇదిగో పౌరాన్ని పంపించాడు, ఓ మొక్కట్టుకు వచ్చింది, చూశాడు, అబ్బా మొత్తం అంతా బయట అయిపోయింది. మొత్తానికి తీరా ఆరిన తర్వాత అరారాతు కొండలపైన ఓడ దిగిన తర్వాత బయటకు వచ్చాడు, అంతా చూశాడు. అమ్మయ్యా, ద్రాక్ష పళ్ళు నాటాడు, కొంచెం సేద్యపరిచాడు, అంతా చూసుకున్నాడు. ఎలా అనిపించుంటుంది నోవాహుకి? 120 సంవత్సరాలు కట్టాను వాడ. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు కట్టాను వాడ. ప్రతి ఒక్కడికే చెప్పాను, ఎవడను అమ్ముకోలేదు. ఇదిగో అంత వర్షంలోంచి రక్షించబడ్డాను. ఇప్పుడు నాకేం కావాలి? రిలాక్సేషన్. ద్రాక్షారసం తీసుకున్నాడు, మత్తుడయ్యాడు. ఎంత మత్తుడయ్యాడంటే ఒంటి మీద బట్టలు ఊడిపోయినా గ్రహించలేనంత మత్తుడయ్యి వివస్త్రునిగా పడ్డాడు. కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. కొడుకు వచ్చి చూసి అవమానించాడు, నవ్వుకున్నాడు. బయట వాళ్ళని తీసుకొచ్చి, ఎలాంటి నోవాహు అయ్యా నువ్వు, వాడగట్టిన వాడివి, వివస్త్రునిగా పడుకోవడానికి కారణం ఏంటని అడిగి చూస్తే ఏమంటాడు తెలుసా నోవాహు? నేను ఏమయ్యాను? రిలాక్స్ అయ్యాను. నువ్వు రిలాక్స్ అయిన ప్రతిసారి ప్రియ దేవుని బిడ్డ ముప్పు నీకు.
ఓడలో గొప్ప ప్రళయం వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోతున్నారు, తమ సామాన్లన్నీ పడేస్తున్నారు కింద. ఓడ దిగువ భాగమున ఒక పరిశుద్ధుడు రిలాక్స్ అవుతున్నాడు. ఎవరతని పేరు? యోనా. రిలాక్స్ అవుతుంటే అన్యుడు వచ్చి అన్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి, అతను నీ మీద కరుణించి మానులను కాపాడునేమో అని అన్యుడు వచ్చి దేవుని బిడ్డగా చెప్తున్నాడు. రిలాక్స్ అవుతున్నావేట్రా నువ్వు? రిలాక్స్ అవ్వాల్సిన టైమా ఇది? రిలాక్స్ అవుతున్నావా దావీదు? రిలాక్స్ అవుతున్నారా యోనా గారు? రిలాక్స్ అవుతున్నారా నోవాహు గారు? రిలాక్స్ అవుతున్నారా? ఈ ఊరేటిది? గొంతగల్లు ప్రజలు రిలాక్స్ అవుతున్నారా? ఈరోజు ఎక్కువ రిలాక్స్. ఊరికినే మంచం మీద పడుకుని కాళ్ళు ఊపే యవనస్తులు ఎంతమంది, పెద్దవారు కూడా ఊరికినే. ఏమో ఏం చేస్తున్నా అంటే ఊరికే అలా పడుకున్నాను. ఊరికే పడుకోవడం ఏంటి? ఊరికి ఎందుకు పడుకుంటావు? పడుకునే ప్రక్రియ దేవుడికి ఎందుకు పెట్టాడు? నిద్రపోవడానికి పెట్టాడు, అవునా? ఇంటికి రాగానే, బయటికి వెళ్ళి అలా కొట్టుకెళ్ళి రాగానే ఏం చేస్తావు? ఏం చేస్తున్నావమ్మా అంటే ఊరికినే అలా ఇప్పుడే నడుము వాల్చాను. రిలాక్సేషన్. ఆత్మీయతలో రిలాక్సేషన్ లేదు, క్రైస్తవ జీవితంలో రిలాక్సేషన్ లేదు, ఆత్మీయ విజయాల్లో నువ్వు రిలాక్స్ అవ్వడానికి లేదు, లోకములో నీ యొక్క విశ్రాంతిని పొందుకోవడానికి లేదు. దేవుడు అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు. దాని అర్థం ఏంటో తెలుసా? లోకములో నువ్వు విశ్రాంతి పొందడానికి వీలు లేదు. వీలు చూసుకున్నావా లోకంలో విశ్రాంతి పొందడానికి? అక్కడ సాతాను గడికి దొరికేస్తావు, అక్కడ నీరసమైపోతావు, అక్కడ పాడైపోతావు. గొప్ప విజయాన్ని సాధించాడు కర్మేలు పర్వతం మీద అగ్నిని దింపి. ఎవరు? చెప్పాలి ఎవరు బాబు? అది కూడా తెలియదు మనకి. ఏమ్మా ఎవరమ్మా? ఎలియా కదా. అగ్నిని దింపాడు, అగ్ని వచ్చింది, మొత్తానికి ప్రవక్తలందరినీ చంపేశాడు. అహాబుకు చెప్పాడు, ఇదిగో నువ్వు డైరెక్ట్గా పారిపో, నువ్వు గుర్రం మీద ఎక్కి వెళ్ళిపో, ఇజ్రాయెల్ పట్టణం దగ్గరికి వెళ్ళు, ఇదిగో వర్షం కురవబోతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే చెప్పాడు వర్షం కురుస్తుందని. గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత ఈ ముసలైన కొండపైన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని 100 మందిని చంపిన ముసలి వ్యక్తి ప్రార్థన చేస్తూ తన దగ్గర ఉన్న ఒకరిని పిలిచి, లేచి వెళ్ళి ఒకసారి పైకెక్కి వర్షం వస్తుందో చూడరా అన్నాడు. వాడు వెళ్ళి వచ్చాడు, ఒకసారి పైకెక్కి కిందకి దిగి వస్తుందా లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ఎక్కువ వచ్చాడు. అలా 7 సార్లు అయిన తర్వాత రావట్లేదంటే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. 7వసారి వాడు వచ్చి అన్నాడు, ఇదిగో చెయ్యి అంత మేఘము కనబడుతుంది. అప్పుడు దాకా రిలాక్స్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు రిలాక్స్ అవ్వలేదు. పరుగు పెట్టుకుంటా అహాబు వాహనం కంటే పరుగు పెట్టుకుంటా వెళ్ళిపోయి ఇజ్రాయెల్ పట్టణం దగ్గర గుమ్మం దగ్గర కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీ జీవితంలో రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. దేవుని బిడ్డ సభలు అయిపోయినాయి, రిలాక్స్ అవ్వకూడదు. ప్రతిరోజు దీపాన్ని వెలిగించుకోవాలి, ప్రార్థనలు ఇంకా నలగాలి. ప్రతిరోజు ఈరోజు ఒక్క అధ్యాయం చదివితే రేపు 2 అధ్యాయాలు చదువు. ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే రేపు 20 నిమిషాలు. రేపు అపవాదేసే బాణాలకు ఈరోజు నీకున్న బలము సరిపోదు. అందుకే ఇందాక పాట రాశాను, బలము పైన ఏం పొందుకోవాలి మనం? ఈ బలం సరిపోదు, ఈ బలం పైన ఇంకా బలం పొందుకోవాలి. రేపు ఇంకా బలంగా ఉండాలి, రేపు ఇంకా బలంగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడిచ్చిన నీళ్లు తాగి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు రిలాక్స్ అవ్వడానికి. ఈ మీటింగ్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా పాపంలో పడేవాడు ఉంటారు. వారి కొరకు కాదు ఈ వాక్యం. ఒకవేళ బలహీనతలో ఉన్న నీవు, అపరాధ భావంతో ఉన్న నీవు, వ్యసనాలతో నలిగిపోతున్న నీవు, ఇదిగో నేనేమి సాధించలేను, ఒకప్పుడు అద్భుతమైన ప్రార్థనా పరుల ఉండేదానిని, ఇప్పుడు లేదు అలాంటి జీవితం అని బాధపడుతున్న నీవు, ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యం విని నీ బ్రతుకును మార్చుకుంటే నీ కొరకు గొప్ప శుభవార్త. ఎక్కడి నుంచి నువ్వు గొప్ప విజయాలు పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ఒకటి, సంసోను ప్రతిష్టలోంచి తొలగిపోయాడు. 2, విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఈ 2 కారణాల చేత నాడు సంసోను, ఈనాడు నువ్వు నేను కూడా పడిపోతాను. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను దేని కొరకు పిలుచుకున్నాను తెలుసా? పరిశుద్ధత కొరకు పిలుచుకున్నాను. ఇదిగో నేను దేని కొరకు పిలుచుకున్నానో తెలుసా? అల్లు పెరగక సాగిపోతావు అని పిలుచుకున్నాను. ఏదో సాధించేస్తే నేను గొప్ప వీరుని అయిపోయాను అనుకోవద్దు. మీరు ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది ఒకసారి బైబిల్ చదివితే ఇంకా అయిపోయింది. అమ్మా పక్కన అడుగుతూ ఉంటారు, బైబిల్ పూర్తి చేసావా? నేను 2 సార్లు చదివేశాను. కొమ్ములు చేతాయా 2 సార్లు చదివితే? ఇంకా చదవకూడదు 2 సార్లు చదివితే? అమ్మో ఆ రోజుల్లోనండి నేను ప్రార్థన చేస్తే భూమి బదలైపోయేదండి. 3 గంటలు 4 గంటలు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి, ప్రవచనాలు మాట్లాడి, దర్శనాలు చూసి, కలల భావాలు చెప్పి, అబ్బో నా కథ వేరండి. ఇప్పుడేంటి?
అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? ఎంతవరకు నేను దేన్ని చేపట్టి ఉన్నానని తలంచను, ఏది సాధించాను అనుకోను, ఎక్కడి నుంచి ఒక పని చేయొచ్చు, అదేంటో తెలుసా? వెనక్కున్నవి మరిచి ముందున్న వాటికై, అది నేను ఇక ముందున్న వాటికై పరిగెడతాను. అప్పటికి పౌలు గారు చాలా విజయాలు సాధించేశాడు. అయినా అంటున్నాడు, ఇప్పుడు దాకా నేను ఏమీ సాధించానని అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల యాటిట్యూడ్ ఎలా ఉండదు తెలుసా? ఇప్పటి వరకు ఆత్మీయ విజయాలు ఎన్ని సాధించినా, ఎన్ని గొప్ప పనులు దేవుడి కోసం చేసినా, నేనేమీ చేయలేదు, నాకేమీ రాదు, నేను ఒక పనికి మాలిన వాడిని అని దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ముందున్న వాటికి కొత్త గోల్స్ పెట్టుకుని పరిగెడతావో అప్పుడు నేను సాతాను ముట్టలేడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు జయిస్తూనే ఉంటావు. సోషల్ మీడియా ట్రాప్లో పడో, పాపులారిటీ మోజులో పడో, దేవుని చిత్తము చేస్తూ ముందుకెళ్తావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితం ఎలాగుంది? పాపంలో పడి దొర్లి రిలాక్స్ అవుతున్నావా? అయినా మళ్ళీ చెప్పాను కదా, నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పటికంటే ఈ రాత్రి గొప్ప విజయాలు సాధించబోతున్నావు. దేవునికి స్తోత్రం. నేను ముగిసేస్తున్నాను. ఎప్పుడు సాధిస్తామండి? ఎప్పుడు సాధిస్తాం మరి? వచ్చేయండి మళ్ళీ న్యాయాధిపత్రిక 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నన్ను ముగించేస్తా. ఎందుకు బ్రతికున్నప్పటికంటే చనిపోతున్నప్పుడు ఎక్కువ విజయాలు సాధించాడో తెలుసా సంసోను? తను ఎందులోంచి పడిపోయాడో, ఏం చేశాడో తనకు అర్థమైంది. ఒకప్పుడు నా దేవుడు నన్ను పదే పదే ఒక స్త్రీ మోసం చేస్తుంటే దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. శత్రువులు వస్తుంటే దేవుడు నాకు బలం ఇస్తూనే ఉన్నాడు. సింహం వస్తే దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అన్నిసార్లు బలపరిచిన నేను దేవుడిని అన్నిసార్లు మోసం చేశాను. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, ప్రభువా ఇంకొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇంకొకసారి నన్ను బలపరచవా. నేను నా యవ్వన వయసులో ఈ వాక్య భాగాన్ని చదివి దేవుని సన్నిధిలో అడిగాను. నా 21-22 సంవత్సరాలలో, ప్రభువా ఈ ఒక్కసారి కాదు, నన్ను అనేక సార్లు జ్ఞాపకం చేసుకోవని అడిగాను. యవ్వనస్తుండే కదా. ఈ రాత్రి ప్రభు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సంసోను అడిగినట్టుగా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వేమంటావు తెలుసా? చాలాసార్లు అడిగానండి, ఇలాంటి సభలు చాలా జరిగినాయి, నేను వచ్చాను, అడిగాను, ఏడ్చాను, ఇంటికి వెళ్ళిన బ్రతికి అలాగే ఉందండి, మారలేదు, ఇంకా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడండి. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఎవరినో తెలుసా? భ్రష్టత్వంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడే రాయించాడు అతని కోసం. యెహోవా ఎడబాసెనని సంగతి అతనికి తెలియకపోయాను. అలాంటి భ్రష్టత్వంలో కళ్ళు మూసుకుపోయిన సంసోను, కళ్ళు పెరికివేయబడిన సంసోను ఒకసారి నన్ను బలపరిచేయని అడిగితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు పడ్డావు అక్కడి నుంచి ఈ స్థితికి? నీ పరిశుద్ధతను ఎక్కడో తాకట్టు పెట్టావు, దేనికో రాజీ పడ్డావు, దేనికో లొంగిపోయావు, రహస్యంగా దేన్నో పెట్టుకున్నావు, విశ్రాంతి తీసుకుంటున్నావు లోకములో, దేవునిలో కాదు. లోకములో నీ సంతోషాన్ని వెతుకుంటున్నావు. జాగ్రత్త. ఈ రాత్రి దాన్ని గనక దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, బలముతో నిలబడతానయ్యా, అభిషేకించయ్యా, ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన వీరురాలి వల్ల నేను నిలబడతాను, నా ప్రాంతాన్ని మార్చుకునే యోధురాలిగా మారుతాను, నా దైవజనుడు చేతిలో బలపరిచే విశ్వాసిగా నేను మారుతాను, మా సంఘ విస్తరణలో నేను ఒక ప్రత్యేకమైన పాత్రను వహిస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు. సంసోను అడిగాడు, దేవుడు బలం ఇచ్చాడు. దాగోని గుడిలో సంసోను ఉన్నాడు గనక ఫిలిస్తీన్లతో పాటు అతను చచ్చిపోయాడు. మనమైతే దాగోని గుడిలో లేవు, దేవుని ఒడిలో ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మన శరీరాలు చావో, ఫిలిస్తీన్ల శరీర కోరికలు ఈ రాత్రి చచ్చిపోవాలి. మనము బ్రతకాలి దేవునిలో. దేవునికి స్తోత్ర. మనము జీవించాలి దేవునిలో. మన ఏర్పాటులో మనం కొనసాగి ఈ లోకములో నక్షత్రాలుగా వెలుగుదుముగాక. అలాగే లేచి నిలబడదా? రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు కదా, తిరిగి నిన్ను బలపరుస్తానంటున్నాడు కదా, తిరిగి నీకు బలం ఇస్తానంటున్నాడు కదా, తిరిగి నీకు జయం ఇస్తానంటున్నాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా. నువ్వు ఒకప్పుడు ఆత్మీయంగా బలముగా ఉన్న స్థితిలో కంటే బలహీనమగా కూర్చున్నావు కదా. ఈ రాత్రి నుంచి గొప్ప విజయాలు చూడబోతున్నావు. ఎప్పుడో తెలుసా? సంసోను గుర్తించినట్లుగా, ఇదిగో నా ప్రతిష్ఠ నుంచి పడిపోయాను, నా ఏర్పాట్లోంచి నేను పడిపోయాను, నన్ను క్షమించండి అయ్యా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా తల్లిదండ్రులు నేను మోసం చేశాను, నా బంధుమిత్రులు నేను మోసం చేశాను, నిన్ను నేను మోసం చేశాను, నా పరిశుద్ధతను తాకట్టు పెట్టుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నన్ను బలపరచండి.
చెల్లి, తమ్ముడు, రహస్యముగా పాపక్రియల్లో జోగాడుతున్నావేమో, అక్రమ సంబంధాల్లో ఉన్నావేమో, రహస్య పాపాన్ని హృదయంలో పెట్టుకుని బ్రతుకుతున్నావేమో, వ్యసనంతో నలిగిపోతున్నావేమో, త్రాగుడుతో నలిగిపోతున్నావేమో, లోక వ్యామోహాలతో నలిగిపోతున్నావేమో. నీతో సూటిగా నా యేసే మాట్లాడుతున్నారు. అమ్మ, దాని కొరకు కాదు నువ్వు పిలువబడింది, దాని కొరకు కాదు. జగత్తుకు పునాదులు వెయ్యబడక ముందే నా ఆలోచనలు నువ్వు ఉన్నావు నా ప్రియుడా, నా ఆలోచనలు నువ్వు ఉన్నావు నా ప్రియురాల. పిలుస్తున్నాడేసయ్య, నా బిడ్డ, నా ఆలోచనలు నీవు ఉన్నావు, నా ఆలోచనలు నీవు ఉన్నావు. నా ఆలోచన ఏంటో తెలుసుకో. నా ఎదుట నువ్వు పరిశుద్ధంగా కనపడాలి, నిష్కలంగా కనపడాలి, నిందారహితంగా కనబడాలి. అందుకొరకే నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వెందుకమ్మా పాపంలో జోగాడుతున్నావు? నువ్వెందుకయ్యా త్రాగుల్లో జోగాడుతున్నావు? నువ్వెందుకమ్మా వ్యభిచారంలో ఉన్నావు? నువ్వెందుకమ్మా చెడిపోయిన ఆలోచనలతో నలిగిపోతున్నావు? నువ్వెందుకు ఇంకా 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 నీ హృదయాన్ని పాడు చేసుకుని, నీ శరీరాన్ని పాడు చేసుకుని ఎందుకు ఎందుకు నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు? రాజీ పడిపోయిన జీవితం ఎందుకు జీవిస్తున్నావు? ఇదిగో తిరిగి నీ జీవితాన్ని అలా కట్టుకొని నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సంసోను అడిగినట్టుగా ఈ ఒక్కసారి యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. నీ పాదాలు చేరుకుని ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అబ్బా, నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపము ఎన్నెన్నో కుములు చిన్న కన్నీటితో. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. రెండు చేతులు పైగా తీసేను పిలు. ఎవరు కళ్ళు తెరవదు ప్రియదేవుని వాళ్ళరా. ఆశామాషి సంగతి కాదు ఇది. నువ్వు ఏర్పాట్లో ఉన్నావని దేవుడు నీతో స్వయంగా తిరిగి మాట్లాడిన సమయం ఇది. సరి చేసుకో. రెండు చేతుల పైకి కళ్ళు మూసుకుని యేసయ్యా, 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 అబ్బా, నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. కన్నీరు విడువు. అబ్బా, నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో, నన్ను హిమము కంటే తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా, 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 యేసయ్యా. అబ్బా, నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. దేవుని పాదాలు పట్టుకో. నిన్ను కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కనికరించి నిన్ను బాలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరు అయినా సరే, నేను ఇక బలహీనుడనైపోయాను, ఆత్మీయంగా దిగజారిపోయాను, తిరిగి నాకు పూర్వపు స్థితి రాదా అని బాధపడుతుంటే, ఈ రాత్రి ఈ ప్రసంగము నీ కొరకే, ఈ ఉపదేశము నీ కొరకే. నీకు పూర్వ వైభవము
దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎరిగినే తప్పు చేసి తిని ఎంతో ఘోర పాపం చేసా, ఎరిగినే తప్పు చేసి తిని ఎంతో ఘోర పాపం చేసా, నీ వైపు చూసే ధైర్యం లేదే, నీ వైపు చూసే ధైర్యం లేదే, నన్ను క్షమించు నా దైవమా, నన్ను క్షమించు నా దైవమా, నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో, నన్ను హిమము కంటే తెల్లగాను పూర్తిగా తెల్లగాను పిలుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా, అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపం ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో, కుములుచున్నాను కన్నీటితో, కుములుచున్నాను కన్నీటితో. చెల్లి తమ్ముడు, అయ్యా ఎవరైనా దేవుని పాదాలు పట్టుకో, నేను తిరిగి కట్టాలనుకుంటున్నాడు, తిరిగి బలపరచాలనుకుంటున్నాడు, అలాగే మొండిగా ఉండిపోతూ దేవునికి నీ చేతిని అప్పగించు. అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచను, ఈ ఒక్కసారి నన్ను బలపరచను, ఈ ఒక్కసారి నన్ను బలపరచను, దేవునికి సాయం చేయబోతున్నాడు. పాపము నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేను అయ్యా, పాపము నీవు జ్ఞాపకం చేస్తే, అమ్మా నీ గుట్టు రట్టయితే సమాజంలో రహస్యముగా చేస్తే బయటపడితే ఎంత అవమానం. ప్రియదేవుని బిడ్డ, కృపతో కప్పుతున్నాడు నీ దేవుడు, తిరిగి ఆయన చేతికి అప్పగించుకో. తూర్పు పడమరకు ఎంత దూరమో, తూర్పు పడమర ఎంత దూరమో, నీదు కనికరం గొప్పదయ్యా, నీదు కనికరం గొప్పదయ్యా. యేసయ్యా కనికరించని కేకలవే, ఆయన చేతికి అప్పగించుకోని జీవితాన్ని, తిరిగి బలవంతుడివై వెళ్ళు. ఎంతవరకు ఎంత బలహీనమైనా దైవ సాగుకునిగా ఆత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఈ రాత్రి నుంచి బలం పొందుకోబోతున్నా, ఈ రాత్రి నుంచి బలం పొందుకోబోతున్నా. ఒక్క మాటతో తిరిగి నన్ను బలపరచు. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టముగా, నా ఏర్పాటుని నాకు గుర్తు చేశాడు, తిరిగి బలం ఇస్తానన్నాడని. నిజముగా మనసారా నమ్మి విశ్వసిస్తున్నవారు, దేవుని స్వరాన్ని విన్నవారు, చెవి గలవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి తిరిగి నా జీవితాన్ని కట్టుకుంటాను దేవుని సన్నిధిలో. మరొకసారి
బలం పొందుకున్నాను, దేవుడు నన్ను బలపరిచాడు. మీ కుడి చేతిని పైకి ఎత్తిన వారు అలాగే ఒక్క అడుగు ముందుకే స్టేజ్ దగ్గరికి రండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేసినట్టు ముగించేస్తాను. మిమ్మల్ని దగ్గరగా చూడాలనుకుంటున్నాను. మీ కుడి చేతిని పైకి ఎత్తిన వారు ఒకసారి స్టేజ్ దగ్గరికి రండి. ముందు త్వరగా త్వరగా స్త్రీలు, యవనస్తురాలు రండి. ఒక్క అడుగు ముందుకే స్టేజ్ దగ్గరికి రండి. మీ కుడి చేతిని పైకి ఎత్తిన వారు అలాగే త్వరగా 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 మన తీర్మానాన్ని తెలియజేయడం దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డ, నేనున్నాను ప్రభువా నీ కొరకు. తిరిగి 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 నేను బలపరచబడ్డాను. నా దేవుడు నాతో మాట్లాడాడు. నేను బలం పొందుకున్నాను. ఒకప్పుడు కాదు, ఇక నుంచి దేవుని సన్నిధిలో నేను స్థిరముగా బలముగా ఉంటాను. ఇది నా తీర్మానమని దేవుని సన్నిధి తీర్మానించి దయచేసి ముందుకు రండి. సిగ్గుపడద్దు, వెనక ఎవరు ఆగిపోద్దు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకెవరైనా వెనకున్నవారు రండి, ముందుకు రండి. ప్రభు మిమ్మల్ని దర్శించే సమయం ఇది. నిలిచిపోవద్దు, వెనకాల ఆగిపోవద్దు. వెనకాల నువ్వు ఒక్కడుగు ధైర్యంగా దేవుని కోసమే. ఇదిగో రాజకీయ నాయకులు వెనకాల పరిగెట్టడానికి ఎన్నో అడుగులు వేసావు. సినిమా వాళ్ళ కొరకు ఎన్నో అడుగులు వేసావు. బారుల దగ్గర ఎన్నో అడుగులు వేసావు. పాపం దగ్గర ఎన్నో అడుగులు వేసావు. దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ముందు దైవ సేవకుల సమక్షంలో ఒక్కడుగు వేసి ముందుకు రా. ముందుకు వచ్చిన వారు కళ్ళు మూసుకోనండి. ఇంకెవరైనా ఉన్నవారు వెనకాలంటే మరొకసారి అని పిలుస్తున్నాను. ఈ రాత్రి మీరు బలం పొందుకునే రాత్రి. ముందుకు వచ్చిన రెండు చేతులు పైకెత్తి సంసోను అడిగినట్టుగా ఒక్క మాట అడగలరా? అయ్యా, ఒక్కసారికి నన్ను బలపరచు. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి నన్ను బలపరచు, నేను నిలబడతాను. ఒక్కసారి నన్ను బలపరచు. కన్నీరు విడిచి ఒక్క మాట అడగండి. ఒకే మాట చాలు. ముందుకు వచ్చిన వారు అనేక సార్లు అనేక మార్లు నేను మోసం చేశాను. ఈ ఒక్కసారి బలపరచు, ఈ ఒక్కసారి బలపరచయ్యా. ఈ ఒక్కసారి నాకు సహాయం చేయి. నిలబడతాను తండ్రి, నిలబడతానయ్యా. సహాయం చేయండి రాజా. కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకోండి. మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఇదిగో చెల్లి, నీ కంటిలో జారుతున్న కన్నీరు ఆయన కవిలిలో దాస్తున్నాడు. నీ కన్నిటిని నాట్యముగా చేయబోతున్నాడు యేసయ్యా. నిన్ను దర్శించబోతున్నాడు యేసయ్యా. నిన్ను ముడతాడు యేసయ్యా. నిన్ను దర్శిస్తాడు యేసయ్యా. నిన్ను పట్టుకుంటాడు యేసయ్యా. నిన్ను బలపరుస్తాడు. నిన్ను నిలవబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దిగులు పడద్దు. నీ కొరకు ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను, ఏకీభవించండి. ఇంకెవరైనా వెనకలాగిపోతే పరిగెట్టుకుంటూ వచ్చి గుంపులో కలుసుకోండి. దేవునికి పరిశుద్ధుల వందనాలు, 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 వందనాలు అయ్యా. మహాగరుడ, అగ్నివైన వాడా, అగ్ని నేత్రములతో మమ్మల్ని చూస్తున్నవాడా, మీకు స్తోత్రం. రాత్రి ఈ ప్రజలలో కొంతమందిని ప్రత్యేకంగా మీరు పిలుచుకున్నాను నమ్ముతున్నాను తండ్రి. వారిని బలపరిచారు నీ ఉపదేశము ద్వారా. వారి హృదయాలను మీరు సంధించినందుకు మీకు స్తోత్రం. ఇది నా స్వరము కాదు, ఇది మీ స్వరము నా పరమ తండ్రి. వారు ఏర్పాటులో ఉన్న ప్రజలు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు. ఇక నుంచి ఏ సంఖ్యలతో వారు బాధపడుతూ ఇక్కడ నించున్నారు, ఏ బంధకాలు పట్టుకుని వచ్చారు, అది కారణంలో యేసు నామములో తక్షణం అవి తెంపబడునుగాక. మీరు తెంపినందుకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ యొక్క అభిషేకముతో ముందుకు వస్తే కన్నీళ్లు కారుస్తున్న ప్రతి బిడను తక్షణమే ముద్రించండి. వీరి లోకములో నేను ప్రచురించు తేజో నక్షత్రంలో వెలిగి సంచరించుదురుగాక. వీరు తలలపైన ప్రతి కీడును అధికారంలో కొట్టివేస్తా. వీరు పశ్చాత్తాపం బట్టి దైవ సేవకునిగా వీరికి వీరి కుటుంబానికి క్షేమం కలుగుతున్నాను. ఇక నుంచి యోధుల వలె, ప్రార్థనా యోధుల వలె, వీరుల వలె పరిశుద్ధతను కాపాడుకుంటూ తమ ఆత్మలను నీకు అప్పగించుకుని ఈ లోకములో నీ కొరకు మాత్రమే బ్రతికే కృపద ఇచ్చేమని వేడుకుంటూ ప్రతి బిడను దీవిస్తూ దైవ సేవకుని మాటను రూఢిపరిచే దేవుడవు గనుక నీవు నాకు ఇచ్చిన అధికారము చొప్పున ఇందులో ప్రతి బిడను దీవిస్తున్నాను.
మీరు ఆశీర్వదించి నడిపించమని బ్రతిమలాడు. ప్రతి బిడ్డను పేరు పేరును మీ చేతులకు అప్పగించుకుంటాం. ఇక్కడి నుంచి సంఘమునకు, సమాజమునకు, సేవకునికి, నీకు పనికొచ్చే బిడ్డలుగా వీరుందరుగాకని పలుకుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన అద్వితీయ నామంలో ప్రార్థన అడిగి వేడుకుని పొందినాం కృప కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రభు ఇక్కడి నుంచి మనం బలంగా దర్శించి వాడుకొనును గాక. మరొకసారి నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు నాగేష్ పాల్ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, మరి కుడి వచ్చిన మీ అందరికీ, ఆర్కెస్ట్రా వారికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు బన్నీ సుదర్శన్. మీకు యూట్యూబ్లో నేను దొరుకుతాను. నా యొక్క ప్రసంగాలు అక్కడక్కడ కనపడొచ్చు. మీకు వినండి. కావలసిన వారు మెట్టుకు నా కొరకు, నా పరిచయ కొరకు మీరు ప్రార్థించగలరని మనవి చేస్తున్నాను. మాది గోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గర నిడదవోలు. అయితే దర్శనంతో మరి కడప జిల్లాకు వచ్చి ఒక ఫ్యాక్షన్ ఏరియాలో నేను సేవ చేస్తున్నాను. మీరు ప్రార్థనలో నేను గుర్తొచ్చినప్పుడు ప్రార్థించండి. ప్రార్థిస్తారా? అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి 5 minutesలో మనం క్లోజ్ చేద్దాం. కూర్చోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. చక్కటి దైవ సందేశాన్ని మన మధ్యలో పంచినటువంటి దైవ సేవకులు బన్నీ సుదర్శన్ గారికి మన గుంటకాల పట్టణం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది ప్రేమని వాళ్ళరా, సమయంలో పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించుకుందాం. ఆలస్యం అయిపోయింది. బాబు మధ్యలోకి వచ్చి త్వరగా వచ్చి వస్తేనే క్లోజ్ చేసేయాలి. ప్లీజ్ కమ్ ఆన్ డైస్. పాట పాడుతుండగా మనం పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలుపుతున్నాం. బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. దేవుని నుండి వచ్చినది, ప్రకృతికి అతీతమైనది. దేవుని నుండి వచ్చినది, ప్రకృతికి అతీతమైనది. ఆత్మవర్షమిది, 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 ఆత్మవర్షమిది. ఆశీర్వాదాలనిది, బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. దేవుడు వినునట్లు రోధించిన, మాంసాహారము వాసించిన, దేవుడు వినునట్లు రోధించిన. ఇశ్రాయేలును తినగలిగిన 30 దినాలకు సరిపోయిన పూరేళ్లను రప్పించిన, తన బాహుబలము చూపించిన. పూరేళ్లను రప్పించిన, తన బాహుబలము చూపించిన. ఆత్మవర్షమిది, 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 ఆత్మవర్షమిది. ఆశీర్వాదాలనిది, బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య
ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. ఓకే దేవునికి మహిమ కలుగుగాక. దేవుడైన కానుకల వరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యన దైవజనులు రూబెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అపా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకందున మా తండ్రి, జీవాధిపతివైన దేవ, మా తండ్రి, మీ గొప్ప నామమునకు శ్రేష్టమైన మహిమకరమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మరొక అనేకమైన స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాన్న, ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క సువార్త కూడికిన ప్రభువా, ఇంత గొప్ప విజయముగా మీరు నడిపించేందుకు స్తోత్రం దేవా. నీ దాసుని దారు తండ్రి ప్రభా, చక్కని మాటలు అందించి ప్రభా మమ్మల్ని బలపరిచి ప్రభువా అయా మరి ఉత్తేజింపజేసేందుకు స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభా, ఈ సమయంలో అయా నీ పిల్లల ప్రభువా మీ సన్నిధిలో ప్రభా కానుకిచ్చుచుండగా మీరు చూసిన దేవుడు తండ్రి ప్రభా, ఆకాశమందు నాశుడా సర్వశక్తి ఉందడా ఆకాశ వాక్యంలో తెలిసి అయా ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా, మీ కృపలతో నింపమని వేడుకుంటాను తండ్రి ప్రభా. దయగలిగిన తండ్రి, సకల ఆశీర్వాదంతో నింపండి. ఈ కానుకను కూడా ప్రభా మీ సేవలో వాడుకునే సాయం చేయండి. అనేకులకు ఇంకా అయా సువార్త ప్రకటించే సాయం చేయండి. ముందున్న కార్యక్రమాలకు కూడా ప్రభా ఈ సేవకు ఉపయోగపడేందుకు సాయం చేయండి. ఈ కానుకలను ఆశ్రయించమని దీవించమని, ఇచ్చిన వారిని ఆశ్రయించమని దీవించమని యేసుక్రీస్తు ప్రభు గొప్ప నామములో తండ్రి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. సమయంలో వందన సమర్పణ దైవజనులు నాగేష్ గారు వచ్చి తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు మన మధ్యలోనికి వచ్చి వర్తమానాన్ని అందించినటువంటి మరి సుదర్శనం అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఈరోజు మన మధ్యలోనికి హనోకన రావాల్సిందేది. కొన్ని కారణాలు బట్టి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈరోజు రాలేకపోయాడు. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుంటానని సెలవిచ్చాడు. మరి దేవుని చిత్తమైతే రేపటి దినమున మన మధ్యలోనికి 2 దైవజనులు రాబోతున్నారు. మరి ఆ సమయంలో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జాషువా అన్నగారి ఆలోచన మేరకు మరి సహోదరుని జ్ఞాపకం చేసినప్పుడు, మరి అన్నగారికి ఫోన్ చేసినప్పుడు కేవలం గంట సమయంలోనే ఆయన సిద్ధపడి దేవుని ప్రేరేపణను బట్టి దేవుని నడిపింపును బట్టి మన మధ్యలోనికి వచ్చినారు. వచ్చి చక్కటి వర్తమానాన్ని ఈరోజు అందించినారు. అందుని బట్టి మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి మా అన్నగారు యేసుదాస్ అన్నగారికి, మరి అదేవిధంగా అయ్యగారు రూబెన్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇంతవరకు సపోర్ట్ చేసినటువంటి మ్యూజిక్ టీమ్కి, మరి సౌండ్ సిస్టమ్కి, మరి కెమెరామెన్స్కి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా ఇంతవరకు ఈ సభను జరిగించినందుకు మరి అధ్యక్షుల వారు గిద్దెన్ అంకుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మిమ్మల్ని అందరూ మరొకసారి రేపటి దినమును కూడా ఈ విధంగా కూడిక జరపబడుతుంది. మీరును మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువులను మీ స్నేహితులను అందరూ కూడా మరి ప్రభు సన్నిధానానికి తీసుకుని వచ్చి ప్రభు యొక్క దీవెనలు ఆశీస్సులు పొందవలసిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు రావడం అనేది మామూలు విషయం కాదు. దైవజనుల యొక్క తగ్గింపుని నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన